ఏంటిది దానికి అర్థం ఏంటంటే తెలుసుకోవటం, నేర్చుకోవటం, పరిశీలించటం అన్న అర్థాన్ని వస్తాయి. ఆ పదానికి అర్థాలు ఎరగడం అన్న పదానికి అర్థాలు నేర్చుకోవటం, తెలుసుకోవటం. ఇకపోతే ఇప్పుడు మీ ముందుకు సృష్టి వస్తుంది, మనుషులు వస్తారు. సృష్టి దేవుడి గురించి బాగా తెలుసుకుందట, సృష్టికర్తను ఎరిగిందట, సృష్టి తనను చేసిన సృష్టికర్త ఎవరో, ఎందుకు చేశాడో, ఎలా జీవించమన్నాడో అలాగే జీవిస్తుందట. కానీ ఈ సృష్టిలో దేవునికి ముద్దు బిడ్డగా, దేవునికి కుమారుడుగా, దేవునికి కుమార్తెగా పుట్టిన మానవుడు, నరజాతి మనుషులు మాత్రం సృష్టికర్త ఎవరో గుర్తించలేకపోయారు. ఆయన ఎలా బ్రతకాలని ఆశపడ్డాడో అలా బ్రతకటం లేదు. మీరు నిజంగా ఈరోజు వాక్యం వినాలి, మనసు పెట్టి వినాలి. నేను జీవితంలో ఇంకా దేవుడి కోసం చాలా ఎదగాలి అన్న భావనలోనికి మీరు వస్తారు. నా జీవితం ఇంకా దేవుడికి దగ్గర అవ్వాలి, నా జీవితంలో ఇంకా మార్పులు రావాలి, నా జీవితం ఇంకా సరైన క్రమంగా పద్ధతిగా దేవుని ఎదుట లేదు అన్న మంచి సదుద్దేశానికి మీరు వచ్చి మీ ఆత్మీయ జీవితాన్ని బాగు చేసుకోవడానికి మేలుకరమైన మాటలే ఈరోజు మీరు వింటున్నారు. దాంట్లో మరలా మీరు పట్టుకున్న బైబిలు ఎంత గొప్ప పుస్తకమో, సృష్టికర్త మాటలు అనడానికి ఎంత గొప్ప రుజువులు దేవుడు బైబిలులో పొందుపరిచాడో ఈరోజు మీరు విని ఆశ్చర్యపోతారు. దేవుని పిల్లలారా, సహజంగా సృష్టి అంటే ఏంటి? సృష్టి అనగానే సృష్టి వెనకాల క్రియేటర్ ఉంటాడు, సృష్టి వెనకాల సృష్టికర్త ఉన్నాడు, ఆయన చేశాడు దీన్ని, దానికి అదే రాలేదు. ఈరోజు సోకాల్డ్ మేధావులు మాట్లాడుతున్నట్టుగా పరిణామ సిద్ధాంతం అని ఏవో సిద్ధాంతాలు చెప్పి సృష్టి దానికదే వచ్చిందని కళ్ళబొల్లి కథలు చెప్పారు ఈ ప్రపంచానికి. ఈ మధ్యకాలంలో నెమ్మదిగా వీడిపోతున్నాయి లేండి, సంతోషం. అది ఈ మధ్యకాలంలో ఒక వార్త వచ్చింది, మీరు చూసారో లేదో. ఇంతకాలం మన పిల్లల్ని స్కూల్కి పంపిస్తే వాడికి 3వ తరగతిలో 4వ తరగతిలో ఒరే మనుషులు ఎలాగొచ్చారురా భూమి మీద కంటే ఆడికి ఏమి నేర్పారో తెలుసండి? కోతి నుండి వచ్చాడు, మీ తాతలందరూ కోతులని నేర్పారు ఆడికి. ఈ మధ్యకాలంలో గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకుంది, ఏంటంటే ఈ కోతి సిద్ధాంతం సుధ తప్పు, పాఠ్య పుస్తకాలలో నుంచి చార్లెస్ డార్విన్ సిద్ధాంతాన్ని తీసేస్తున్నాం. అంటే అర్థం ఏంటి? మనిషి కోతి నుండి వచ్చాడని చెప్పిన సంగతి మేము శుద్ధ తప్పు చెప్పాము ఇంతకాలం, కనుక పాఠ్య పుస్తకాల్లోంచి తీసేస్తున్నాం. ఇప్పుడు బైబిల్ పట్టుకున్న మనం ఎప్పుడైనా కోతి నుండి వచ్చిందని మనం అన్నాం? ఎప్పుడైనా దేవుడు చేశాడు మనిషిని అన్నాం. మనం అన్న మాట, బైబిల్లో దేవుడు రాయించిన మాట ఈరోజు గెలిచి నిలుచుంది సమాజం ముందు. గెలిచింది దేవుడు మాట, గెలిచిపోయింది. ఆదామును దేవుడు నరుడు, మొట్టమొదటి నరుడు ఆదాము అని చెప్పి నేలమంటతో దేవుడు చేశాడని మనం చెప్పిన మాట అండి ఈరోజు సమాజం ముందు గెలిచింది. బైబిల్ గెలిచింది. వెరీ గుడ్. అంటే ఎప్పటికైనా కూడా బైబిల్లో ఏ విషయాలైతే దేవుడు రాస్తాడో అవే ఈ సమాజానికి శిలాశాసనాలుగా మారిపోతాయి. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఒకటి జరిగింది, భవిష్యత్తులో బైబిల్లో దేవుడు ఏదైతే చెప్పాడో అవే శాసనాలుగా శాస్త్రం ముందు నిలబడతాయి. కారణం ఏంటంటే ఇది మనుషులు రాసిన పుస్తకం కాదు. ఎవరు రాశారు? మనుషులను, సృష్టిని కలిగించిన సృష్టికర్త రాయించాడు. గనక ఇందులో ఉన్న ఏ మాట అయినా సమాజం మధ్యలో నిలబడుతుంది, నిలబడి నిజమని నిరూపణలోనికి వస్తుంది. మీరు ఈరోజు ఒక సంగతి విని నిజంగానండి బైబిల్ను ముద్దు పెట్టుకుని ఇంటికి వెళ్ళిపోతారు. మీరు ఎంతకాలం ఆ సంగతి చెప్పారు, మీరు ఒక కాలం చదువుకున్నారు, ఆ చదువుకున్న సంగతి నుండి ఈ మధ్యకాలంలో నెమ్మదిగా బైబిల్లో రాసిందే నిజం అని వాళ్ళు ఒప్పేసుకున్నారు. బైబిల్ నిజంగానండి మీకు తెలియదు కదండి,
బైబిల్ను దేవుడు రాయించడానికి పట్టిన కాలం ఎంత అనుకుంటున్నారు? 1600 సంవత్సరాలు రాయబడిన ఏకైక గ్రంథం ప్రపంచంలో బైబిల్. 1600 సంవత్సరాలు ఒక పుస్తకాన్ని ఎవరైనా రాయగలరా? మనుషులు రాస్తే. ఆ రాసిన వారందరూ ఒక కాలానికి చెందిన వారు కాదు, ఒక వృత్తికి చెందిన వారు కాదు. 1600 సంవత్సరాలు రాయించిన ప్రేమలేఖ ఈ మానవులను ప్రేమించి దేవుడు రాయించిన ప్రేమలేఖ ఇది. పిల్లలుగా మనల్ని ప్రేమించి రాయించాడండి. దేవుని పిల్లరా, సృష్టికర్తను ఎరిగిన సృష్టి ఎరుగని మనిషి. సృష్టిని నరులను ఇద్దరిని దేవుడే చేశాడు. కానీ ఆయన్ని ఎరగటంలో, ఆయన్ని గుర్తించటంలో, ఆయన మనస్సు గ్రహించటంలో, ఆయన బ్రతకమన్నట్టుగా బ్రతకటంలో మనుషులను దాటుకుని సృష్టి ముందుకెళ్ళిపోయింది. మనుషులు వెనకైపోయారు. దేవుడిని అర్థం చేసుకోవటంలో, జాగ్రత్తగా వినండి, దేవుడి మనస్సును అర్థం చేసుకోవటంలో, దేవుడు బ్రతకమన్నట్టుగా బ్రతకటంలో సృష్టి ముందుకెళ్ళిపోయింది, మనుషులు వెనక్కి. అదేంటన్నా, సృష్టి ఏముంది, అదేం బ్రతుకుతుంది, అదేం ముందుకెళ్ళిపోయింది, మనం కదా బాగా దేవుడి కోసం బ్రతుకుతున్నది అని మీరు అనుకుంటారేమో. ఒక మంచి సంగతి ఈరోజు మీరు బైబిల్లో నేర్చుకుంటున్నారు. యెషయా గ్రంథం బైబిల్ చూద్దాం. యెషయా గ్రంథం 45వ అధ్యాయము 12వ వచనం బైబిల్ చూద్దాం అందరం. యెషయా గ్రంథం 45వ అధ్యాయము 12వ వచనం అండి. అందరూ బైబిల్ తీసుకోండి. యెషయా గ్రంథం 45వ అధ్యాయము 12వ వచనం. భూమిని కలగజేసిన వాడును నేనే. ఆ పదం చూడండి ఎలాగుందో. భూమిని కలగజేసిన వాడును నేనే, నేనే, నేనే. బైబిల్ ఎలా చదువుకోవాలా? భూమిని కలగజేసిన వాడును నేనే. ఒక ఆయన వచ్చాడండి, యెహోవా దేవుడు వచ్చాడు, సృష్టికర్త. ఈ భూమిని నేను కలగజేశాను, దీనిని కలగజేసిన వాడను నేనే అన్నాడు. ఎవడు మీకు చరిత్రలో ఎవరైనా ఈ భూమిని కొన్నది నేనే అన్నారు, ఈ భూమిని అమ్మింది నేనే అన్నారు తప్ప ఈ భూమిని చేసింది నేనే అన్నారా? ఎవరు అనరు. 4 ఎకరాలు కొనుక్కున్నాను, 3 ఎకరాలు కొనుక్కున్నాను, 2 ఎకరాలు అమ్మాను, 1 సెంటు కొనుక్కున్నాను, 3 సెంట్లు అమ్మాను. అమ్మటాలు కొనుక్కోవడాలు చేస్తారు మనుషులు. ఇంతకీ నువ్వు భూమిని అమ్మాలన్నా కొనాలన్నా ఇది చేసి ఉండాలి కదా. ఎవరు చేశారంటే ఒక ఆయన వచ్చాడు, ఈ భూమిని కలగజేసిన వాడను నేనే. క్రియేటర్ వచ్చాడు, క్రియేషన్ నాది అని చెప్తున్నాడు. జాగ్రత్తగా వినాలి. భూమిని కలగజేసిన వాడును నేనే, నేనే. ఆ పదం అనాలంటే, నేనే అనాలి అంటేనండి దాని వెనకాల ఎంతో కృషి ఉండాలి, దాని వెనకాల ఎంతో గట్స్ ఉండాలి. ఖచ్చితంగా అయితేనే తప్ప నేనే అన్న పదం మనం వాడలేం. ఇప్పుడు మీరు శ్రీకాకుళం ఉంది కదండి, ఇక్కడ మైదానంలో కూర్చున్న మీలో ఎవరైనా ఈ శ్రీకాకుళానికి ఎమ్మెల్యేను నేనే అనగలరా? మీరు చేయొద్దండి. ఎవరైనా అంటారా? అనలేరు. ఎందుకు అనలేరు చెప్పండి? మీరు కాదు గనుక, ఎమ్మెల్యే గారు వేరు గనక. అంతే కదండి. ఎమ్మెల్యేని కానప్పుడు నేనే అనగలరా? అనలేరు. పోనీ ఏమండి వేదిక మీద మరి ప్రెసిడెంట్ గారిని పిలిచారు, ఆయన ఉంటే ఏమండి ఈ గ్రామానికి ప్రెసిడెంట్ ఎవరంటే ఆయన లేస్తాడు, నేనే అంటాడు. మీరు ఎవరైనా అనగలరు అలాగా? ఇవన్నీ ఎందుకు మీకు చెప్తున్నానో తెలుసా? నేనే అనాలి అంటే దాని వెనకాల చాలా బలం ఉండాలి. ఈ పక్కన ఇల్లు కనపడుతుంది చూడండి, ఎవరో ఇల్లు కట్టుకున్నారు. ఈ ఇల్లు ఎవరు కట్టారు అంటే ఎవరు వస్తారు ముందుకి? ఆ ఇంటి ఓనర్ వస్తాడు, ఇల్లు నేనే కట్టాను, నాది, నేనే అంటాడు. మీలో ఎవరైనా అనగలరా ఇల్లు నేనే కట్టానని? అనలేరు కదా. మరి భూమిని కలగజేసిన ఆయన వచ్చాడు బైబిల్ పట్టుకుని, సృష్టికర్త వచ్చాడు మీ మధ్యలోనికి. బైబిల్లో ఏవని ప్రారంభమైంది బైబిల్ అనేసరికండి, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించనన్న మాటతో, ఈ క్రియేషన్ నాదే అన్న మాటతో క్రియేటర్ రాయించిన పుస్తకమే బైబిల్. ఇది ఇప్పుడు అంటున్నాడు, ఈ భూమిని కలగజేసిన వాడను నేనే. తర్వాత చూడండి అక్కడ ఏముందో, దాని మీదనున్న నరులను నేనే. మళ్ళా చూసారా, నేనే సృజించి తిని అంటే సృష్టిని చేసిన వాడను నేనే, నరులను చేసిన వాడను నేనే.
సృష్టిని ఒక ఆయన, నరులను ఒక ఆయన చేయలేదండి. అందరికీ దేవుడు ఒకడేనా? ఒక ఆయనే చేసినప్పుడు ఈ భూమి మీద ఉన్న మానవులందరికీ ఒకే దేవుడు ఉండాలి కదా. మనుషులు విడిపోయారు. ఎలా విడిపోయారు? కులం పెట్టుకుని విడిపోయారు, మతం పెట్టుకుని విడిపోయారు, ప్రాంతాలు పెట్టుకుని విడిపోయారు, భాషా ప్రాతిపదికన విడిపోయారు, ఏమంటే రాష్ట్రాలుగా విడిపోయారు, దేశాలుగా విడిపోయారు, ఖండాలుగా విడిపోయారు. మనుషులు ఎలా ఆలోచించారంటే, మేము ఎలాగో విడిపోయాం కనుక ఆయన కూడా విడగొట్టేస్తే పోలే. ఎవరిని? మా కులానికో దేవుడిని నెట్టుకుందాం, మా రాష్ట్రానికో దేవుడిని నెట్టుకుందాం, మా గ్రామానికో దేవుడిని నెట్టుకుందాం, మా దేశానికి ఒక దేవుడిని నెట్టుకుందాం. మనుషులు దేవుణ్ణి విడగొట్టారు గాని దేవుడు అంటున్నాడు, భూమి మీద ఉన్న నరులను కలగజేసిన వాడను నేనే. ఏమండి, భూమి మీద ఉన్న నరులందరికీ ఒకే దేవుడు అని చెప్పడానికి మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు అర్థమైపోద్ది ఇప్పుడు. ఏమండి, దేవుళ్ళు దేశానికి ఒక దేవుడు ఉన్నాడు అనుకోండి. దేశానికి ఒక దేవుడు ఉంటే ఆ దేశంలో ఉన్న మనుషులు కూడా వేరువేరుగా ఉండాలి. అంటే ఇప్పుడు భారతదేశంలో ఉన్న దేవుడు మనుషులను 2 చేతులు ఇచ్చుకున్నాడు అనుకోండి, అమెరికాలో ఉన్న దేవుడు 4 చేతులు ఇచ్చుకోవచ్చు కదా. ఇక్కడో దేవుడు అక్కడో దేవుడు అనుకుంటే ఇక్కడ 2 చేతులు అక్కడ 2 చేతులు ఏంటి? ఇక్కడ 2 కళ్ళు అక్కడ 2 కళ్ళు ఏంటి? ఇక్కడ నోట్లో 32 పళ్ళేనట, అక్కడ నోట్లో 32 పళ్ళేనట. దేవుళ్ళు వేరైనప్పుడు ఈ మానవుల జన్మ కూడా వేరవ్వాలి కదా. అవ్వలేదు. ఏమండి, అమెరికాలో గాలి ఒకలాగా, ఇండియాలో గాలి ఒకలాగా ఉందా? ఆ గాలి ఎలాగుందో ఈ గాలి కూడా అలాగే ఉంది. ఆ నీళ్లు ఎలాగున్నాయో ఈ నీళ్లు కూడా అలాగే ఉన్నాయి. అంటే అర్థం ఏంటి? సృష్టిని కలిగించిన వాడు ఒకడే, ఈ సృష్టిలో ఉన్న నరులను కలిగించిన వాడు ఒక్కడే. ఆయనే దేవుడు, పరమందున్నాడు. ఆయన రాయించిన పుస్తకమే మీ చేతుల్లో ఉన్న బైబుల్. మీరు విడగొట్టుకున్నారు దేవుడిని, నాకు సంబంధం లేదు. మిమ్మల్ని కలగజేసిన వాడను, నరులను కలగజేసిన వాడను నేనే. ఆ పదవండి నాకు చాలా ఇష్టం అండి. బైబిల్లో నేనే అనగలరా ఎవరైనా? నరులను నేనే చేశాను అన్నాడా ఇప్పటి వరకు భూమి మీద ఎవరైనా? బైబిలు ప్రారంభంలో మీకు ఇది ఎందుకు చెప్పాను ప్రారంభంలో మీకంటే, బైబిలు సృష్టికర్త రాయించిన పుస్తకం. ఇది మనసులో పెట్టుకుని ప్రసంగంలోకి వెళ్దాం. ఇప్పుడు ఇది మనసులో పెట్టుకుని ప్రసంగంలోకి వెళ్దాం. సృష్టికర్తను ఎరిగిన ఈ సృష్టి ఎరగని మానవులు. మనుషులు గుర్తించలేదు నా తండ్రి ఉన్నాడు, నన్ను ఆయనే చేశాడని. కానీ సృష్టి బాగా ఎరిగింది, సృష్టి బాగా తెలుసుకుంది దేవుణ్ణి. ఎలాగండి మీరు చెప్తారంటారా? బైబిల్లో ఒక సందర్భానికి డైరెక్ట్గా మిమ్మల్ని తీసుకెళ్తున్నాను. మీరు చాలా సంవత్సరాల నుంచి బైబిల్ చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే చదువుకొని ఉంటారు. కానీ ఈరోజు ఆ వచనం మీకు ఇచ్చే ఆనందం అంతా ఇంత కాదు. బైబిల్లో న్యాయాధిపతుల గ్రంథంలో చెట్లు మాట్లాడుకుంటున్నాయి. జాగ్రత్తగా వినండి, ఆ వచనానికి రండి, అందరూ బైబిల్ తీయాలి. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయము 8వ వచనం. అందరూ బైబిల్ తీయండి. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయము 8వ వచనం. అందరు బైబిల్ చూడండి, బైబిల్ చూడాలి ఈ వచనం చదివేటప్పుడు. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయము 8వ వచనం. వెరీ గుడ్, చూద్దాం. చెట్లు తమ మీద రాజుని ఒకరిని అభిషేకించుకొనవలనని మనస్సు కలిగి బయలుదేరాయి. వీడియో రెడీ చేయండి బాబు, మీరు అలర్ట్గా ఉండండి. ఒక వీడియో చూపిస్తాను ఇప్పుడు మీకు. చెట్లట, బాగా వినాలి, చెట్లట అందరికి రాజు ఉన్నాడు కదా. అడవిలో ఉన్న జంతువులకు రాజు ఉన్నాడు. ఎవరు? సింహం. భూమి మీద మనుషులకు రాజు ఉన్నాడు. ఎటొచ్చి రాజు ఎవరికి లేడు? చెట్లకు రాజు లేడు. కనుక చెట్లన్నీ మాట్లాడుకుంటున్నాయట, చెట్లన్నీ సమావేశం వేసాయట. చెట్లు తమ మీద రాజును ఒక అతనిని పెట్టుకొనవలనని మనస్సు కలిగాయట. బాగా ఆలకించాలి బైబిలు. చెట్లుకి మనస్సట, ఆ మనసులో రాజు కావాలన్న కోరికట. ఆ కోరికను నెరవేర్చుకోవడానికి చెట్లన్నీ సమావేశం పెట్టుకున్నట, బయలుదేరట. ఒక చెట్టు దగ్గరికి వెళ్ళాయట 9వ వచనంలో. ఏ చెట్టు దగ్గరికి వెళ్ళాయి? మమ్మును ఏలుమని ఒలివ చెట్టును అడగగా. అంటే ఈ మొత్తం మీద ఈ చెట్లన్నీ కలిసి ఏ చెట్టుతో మాట్లాడుతున్నాయి ఇప్పుడు?
ఒలివ చెట్టుతో మాట్లాడుతున్నాయి. ఆగండి కాసేపు, బైబిల్ పక్కకెట్టండి. ఈ చెట్లు మాట్లాడుకుంటాయన్నది మేము నమ్ముతామన్న వాళ్ళు చేయలేపండి. ఒక్క చేయి లేగలేదు. ఎక్కడ ఇటు పక్క కొన్ని కనపడుతున్నాయి. వీళ్ళు ఎందుకు లేపారంటే బైబిల్లో ఉంది కదా, బొత్తిగా నమ్మపోతే బాగోదని కదా. ప్రాక్టికల్గా ఆలోచించాలి సుమా. బైబిల్ ఏదో అలా చదువుకుంటూ వెళ్ళిపోయి మూఢనమ్మకాలు నమ్మినట్టు నమ్మకండి. బైబిల్లో ఏవి మూఢనమ్మకాలు ఉండవు. నేను రాశాను ఇదే మీరు నమ్మాలి, ఇది నమ్మకపోతే మీరు పోతారు, ఈ టైపుగా దేవుడు ఒప్పిస్తాడు, చూపిస్తాడు మనకు అర్థమయ్యేటట్టు. కాకపోతే కాస్త కష్టపడాలి మనం బైబిల్ని అర్థం చేసుకోవడానికే కష్టపడతాడు. ఏమండి, చెట్లు మాట్లాడుకుంటాయి, ఇది ఎంతవరకు నిజం? అసలు చెట్లు మాట్లాడుకుంటాయా? చెట్లకి భాష ఉందా? మాట్లాడుకోవాలంటే ఏముండాలి? భాష ఉండాలి, అంతే కదండి. ఇప్పుడు మనం మాట్లాడుకోవడానికి ఏ భాష మాట్లాడుకుంటాం? మీరు పక్కకి వెళ్ళిపోయారు అనుకోండి ఒరిస్సాకి, ఒడియా, వాళ్ళకి తెలుగు రాదు, మనకు ఒడియా రాదు. వాళ్ళ భాష వాళ్ళది, మన భాష మనది. వెరీ గుడ్. ఇప్పుడు మీరు జాగ్రత్తగా, చెట్లు మాట్లాడుకుంటాయో లేదో జాగ్రత్తగా చెప్తాను. ముందు మీ కళ్ళ ముందున్న జంతువులు మాట్లాడుకుంటాయో లేదో నెమ్మదిగా ఆలోచించండి. కుక్కలు మాట్లాడుకుంటాయా, మాట్లాడుకోవా? బాగా ఆలోచించండి. మాట్లాడుకుంటాయా? మాట్లాడుకుంటాయి. వీధిలో ఒక కొత్త కుక్క వచ్చింది అనుకోండి, ఏం చేస్తాయి ఇవన్నీ? ఎవడవా నువ్వు మా వీధిలోకి వచ్చావు? అట్లా అరుపుల్లో అర్థం అదనమాట. ఇది మా అడ్డా, ఇది మా ఊరు, ఇది మా వీధి, ఇది మేమంతా గుంపు, నువ్వెక్కడో కొత్తడు వచ్చినట్టున్నావు. అరుస్తాయి, వాడిని కరుస్తాయి, వాళ్ళ ఏరియా నుంచి వాడిని ఏం చేస్తాయి? వెళ్ళగొట్టేస్తాయి. ఏమని ఇవన్నీ గుంపుగా రావుగానే వాడికి దానికి అర్థమైపోద్ది కొత్త కుక్కకి. ఏమని? వీళ్ళు మాకు ఎంట్రీ ఇవ్వటం లేదు ఇక్కడ, కానీ అది పరిగెట్టడం ప్రారంభిస్తుంది. అంటే అర్థమైపోయిందా? వీటిని మొరగగానే దానికి సిగ్నల్ అర్థమైందా? నువ్వు మా ప్రాంతానికి రావద్దని చెప్పాయా? చెప్పాయి. విషయం ఏంటనుకున్నారు? కుక్క భాష కుక్కకు అర్థమవుతుంది, కుక్క భాష మనకు అర్థమవుతుంది. ఇంకా చెప్పనా మీకు? పక్షులు మాట్లాడుకుంటాయా? మాట్లాడుకుంటాయి. మీ ఇంటి ముందు కోడి పిల్లలు పెట్టి తిరుగుతుంది అనుకోండి, పైన గెద్దరాంగానే అది ఏం చేస్తా చెప్పండి? రెక్కలు పైకెత్తి ఏదో సౌండ్ చేస్తుందండి. ఒకసారి మీరు అనండి, మీకు వస్తుందేమో. అది రాదు. కానీ రెక్కలు పైకెత్తి అది సౌండ్ చేయగానే ఎక్కడెక్కడో మేస్తున్న పిల్లలన్నీ ఏం చేశాయి? రెక్కల కింద దూరిపోయినాయి. అంటే తల్లి పిల్లలతో మాట్లాడుకుంది. ఏమని మాట్లాడింది? ఏయ్, మేత ఆపేయండి, ఇక పైన మిమ్మల్ని ఎత్తుకుపోవడానికి గెద్దొచ్చింది, నోరు మూసుకుని రెక్కల కింద దూరండి అని చెప్పగానే కోడి తల్లి పిల్లలు వచ్చి రెక్కల కింద దూరిపోయినాయి. రెక్కలు షటర్ మూసినట్టు అలా మూసేస్తుంది అంతే. ఎక్కడుందో కూడా తెలియదు పిల్ల. కోడి పిల్లలతో మాట్లాడుకుంటది. ఇంకా చెప్పనా మీకు? పావురాలు తెలుసు కదండి, గుంపులుగా ఉంటాయి. ఒక సింగిల్ పావురానికి మీరు మేత వేసారనుకోండి, ఎక్కువ గింజలు వేసారనుకోండి ఒక పావురానికి, అదొకటి కొంచెం టేస్ట్ చేస్తుంది, 2-3 గింజలు తింటది, తర్వాత ఎగిరిపోద్ది అక్కడి నుంచి. మనం అనుకుంటాం ఎగిరిపోయిందని. కాదు, ఇది వెళ్ళిపోయి ఇలా గ్యాంగ్ దగ్గరికి ఎగిరెళ్తుంది. ఎక్కడో గుంపులు కింద ఈ కాపురాలు ఎడతాయి. అక్కడికి వెళ్ళిపోయి పలానా చోట, పలానా ఇల్లు, బ్లూ కలర్ ఇల్లు, ఇంటి ముందు గేటు, ఆ గేటు ముందు ఆడెవడో చాలా మంచోడు, మనకి ఇన్ని గింజలు వేసేసాడు, పదండి వెళ్ళిపోదాం అని ఇక్కడ సమాచారాన్ని వాటికి ఇచ్చి ఆ గుంపు మొత్తాన్ని తీసుకొస్తుంది. కావాలంటే మీరు ట్రై చేయండి. నా జీవితంలో నేను చూశానండి దాన్ని. కరోనా టైంలో తెలుసు కదా మీకు పరిస్థితి. ఎక్కడ కాలు బయట కట్టడానికి లేదు. ఏం చేస్తాం? ఏం చేయలేదు, పాలు పోవట్లేదు. బైబిల్ చదువుకుని ప్రసంగాలు లైవ్ ఇచ్చుకుని కాస్త బుర్ర వేడెక్కిపోతే రిలాక్స్ కోసం పైకి వెళ్ళేవాళ్ళండి. మేడ పైకి వెళ్తే పావురాలు. ఓ రోజు ఏం చేశానంటే, రేషన్ బియ్యం ఉంటుంది కదండి, రేషన్ బియ్యం ఇచ్చారు ఎవరో, అవి వండుకోవడానికి రావట్లేదు, పాపం వాటికన్నా వేద్దామని కొన్ని వేసాను అలా పైన. వెయ్యంగానే ఒక పావురం తిన్నదండి, అక్కడి నుంచి ఎగిరిపోయింది. నేను అనుకున్నాను దాని కడుపు నుండి ఎగిరిపోయిందేమోనని. 5 నిమిషాలకి పైకి వెళ్ళగానండి, మేడ పైన అన్ని పావురాలు గుంపు దిగిపోయింది, మొత్తం ఊడ్చేసాయి. అంటే ఈ ఒక్కటి వెళ్ళిపోయి వాటిలన్నిటికీ సమాచారం ఇచ్చింది. ఏమని? పలానా చోట ఆహారం ఉందరండి, వెళ్ళిపోదాం. పక్షులు మాట్లాడుకుంటాయి. కుక్కలు మాట్లాడుకుంటున్నాయి. పిల్లులు మాట్లాడుకుంటాయి. గుర్రాలు మాట్లాడుకుంటాయి. అంటే సృష్టిలో ఉన్న ప్రతి జీవి ఒకదాంతో ఒకటి ఏం చేస్తుంది? మాట్లాడుకున్నాయి. ఇప్పుడు సృష్టిలో ఉన్న జీవులన్నీ మాట్లాడుకుంటే చెట్లు మాట్లాడవా? చెట్లుకి ప్రాణం ఉంది తెలుసా?
చెట్లకి ప్రాణం ఉంది అని నవీన శాస్త్రం చెప్పింది. వాటికి ప్రాణం ఉంది. ప్రాణం ఉంది అంటే అవి కూడా ఏం చేస్తాయి తెలుసా? మాట్లాడుకుంటాయి. నేను చెప్పటం లేదు, ఇది లేటెస్ట్గా శాస్త్రవేత్తలు చెట్ల మీద ప్రయోగాలు చేసి చెట్లు మాట్లాడుకుంటున్నాయి అని చెప్పారు. ఇంకా షాకింగ్ న్యూస్ చెప్పనా మీకు? మనకు ఇప్పుడు ఇంటర్నెట్తో మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు వాట్సాప్ దేంతో పనిచేస్తుంది మీకు? ఇంటర్నెట్తోనే కదా. ఇక్కడ ఫోటో తీసుకుంటారు, సపోర్ట్ ఎవరికో పంపించేశారు అంటే ఇక్కడ నుంచి సమాచారం అక్కడికి వెళ్ళిపోయింది. ఈ సమాచారాన్ని పంచింది ఏంటి అనుకుంటున్నారు ఇప్పుడు? ఇంటర్నెట్. ఇప్పుడు ఇంటర్నెట్ మనుషులకే అనుకున్నారా ఇంతకాలం? చెట్లకు కూడా ఇంటర్నెట్ ఉంది. లైట్స్ ఆఫ్ చేయండి, వీడియో ప్లే చేయండి, సౌండ్ బాగా పెట్టండి, వాళ్ళకి సౌండ్ వినపడాలి, అందులో మాటలు వినపడేటట్టుగా పెట్టండి. ఓకే, శాస్త్రం ఏం చెప్తుందో చెట్ల గురించి మీరు చూడండి. మీకు తెలుసా, చెట్లు ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటాయి. అయితే మనం మాట్లాడుకున్నట్టు కాదు, భూమి లోపల వేళ్ల ద్వారా కమ్యూనికేట్ చేసుకుంటాయి. మనకు ఎలా అయితే ఇంటర్నెట్ ఉందో వీటికి కూడా ఫంగస్ తో ఏర్పడే ఒక నేచురల్ కనెక్షన్స్ ఉంటాయి. వీటినే మైసీలియం అంటారు. మనం వాడే ఇంటర్నెట్ ని వరల్డ్ వైడ్ వెబ్ అని పిలుస్తారు కదా, అలాగే మొక్కలకు ఉన్న ఈ ఇంటర్నెట్ ని వుడ్ వైడ్ వెబ్ అని కూడా పిలుస్తారు. వీటి ద్వారా ఒక చెట్టు నుండి మరొక చెట్టుకు సిగ్నల్స్ అండ్ న్యూట్రియంట్స్ వెళ్తుంటాయి. అలాగే పెద్ద పెద్ద చెట్లు వాటి పిల్లలను, అంటే వాటి విత్తనాల ద్వారా వచ్చినవి గాని లేదా వాటి వేర్ల ద్వారా వచ్చిన మొక్కలను అవి గుర్తించగలవు. మనుషులు ఎలా అయితే పిల్లలను ప్రేమగా చూసుకుంటారో అలాగే చెట్లు కూడా వాటి పిల్ల మొక్కలను కాపాడుకుంటున్నట్లు ఒక ఎక్స్పెరిమెంట్ లో తేలింది. ఈ ఎక్స్పెరిమెంట్ లో భాగంగా ఒక చోట ఒక తల్లి పిల్ల మొక్కలతో పాటు వేరే జాతికి చెందిన మొక్కలను కూడా నాటారు. ఆ తల్లి చెట్టు తన పిల్ల మొక్కను వేళ్ల ద్వారా గుర్తించి దానితో కనెక్ట్ అయింది. అంతేకాదు ఆ పిల్ల మొక్కలకు కావలసిన కార్బన్, నైట్రోజన్, వాటర్, ఫాస్ఫరస్, అల్లియల్ కెమికల్స్ ని కూడా వేళ్ల ద్వారా అందిస్తుంది. ఐసోటోప్ ట్రేసింగ్ ద్వారా మానిటర్ చేసినప్పుడు మొక్కలు ఈ పోషకాలను పంపుకుంటున్నట్లు సైంటిస్టులు గుర్తించారు. అలాగే ఆ పిల్ల మొక్కకు కాంపిటీషన్ అవ్వకూడదని ఆ పిల్ల మొక్క ఉన్న వైపుకు పెద్ద చెట్లు తమ వేళ్లను పంపకుండా పిల్ల మొక్కలకు ఎక్కువ స్పేస్ ఉండేలా చేస్తుంది. సో ఆ చుట్టుపక్కల ఉన్న పోషకాలన్నీ ఆ పిల్ల మొక్కకు అందుతాయి. ఇలా ఏ మొక్కలకైతే తల్లి మొక్కల నుండి పోషకాలు రద్దు చేస్తుంది, అలాగే చనిపోయే చెట్టు దాని దగ్గర ఉన్న రీసోర్సెస్ ని వేరే చెట్టుకు పంపిస్తుంది. సో ఈ విధంగా మనకు తెలియకుండానే భూమి లోపల చెట్లు కమ్యూనికేట్ అవుతూ ఉంటాయి. నోటితో కాదు, దేంతో? వేర్ల ద్వారా మాట్లాడుకుంటున్నాయి, వేళ్ల ద్వారా సిగ్నల్స్ ఇచ్చుకుంటున్నాయి, వేళ్ళ ద్వారా సమాచారాన్ని పంపించుకుంటున్నాయి, వేళ్ల ద్వారా మాట్లాడుకుంటున్నాయి. వెరీ గుడ్. అంటే బైబిలులో దేవుడు ఏది రాయించినా అది ఖచ్చితంగా వాస్తవం అనడానికి ఈ మధ్యకాలంలో శాస్త్రం నిరూపించిన సంగతి అండి ఇది. ఎప్పుడు చెప్పాడు దేవుడు బైబిల్లో చెట్లు మాట్లాడుకుంటాయని? క్రీస్తుకు పూర్వం చెప్తే ఇప్పుడు లేటెస్ట్ గా శాస్త్రం చెప్పింది చెట్లు కూడా మాట్లాడుకుంటున్నాయి అని. ఓకే, ఇప్పుడు మీకు ఇది ఆ వీడియో కానీ ఇది ఏంటి? బైబిల్లో రాయబడిన ప్రతి మాట కూడా వాస్తవం, చెట్లు మాట్లాడుకుంటున్నాయి. వెరీ గుడ్, ఇది కన్ఫర్మ్ అయ్యారు కనుక ఇప్పుడు అసలు ఏం మాట్లాడుకుంటున్నాయి విషయం ఏంటో ఇప్పుడు విషయంలోకి వెళ్దాం. న్యాయాధిపతుల గ్రంథంలో అవి ఏం మాట్లాడుకుంటున్నాయి ఇంతకీ? రాజుగా మాకు ఒక రాజు ఉంటే బాగున్నాను చెట్లన్నీ సమాచారం పంపించుకున్నాయి. ఒక చెట్టు దగ్గరికి సమాచారాన్ని పంపించాయి, మేమందరం ఏకగ్రీవంగా నిన్ను మా రాజుగా ఎన్నుకుంటున్నామని. ఏ చెట్టు దగ్గరికి పంపించాయట? ఒలివ చెట్టు దగ్గరికి పంపించాయి. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయము 9వ వచనంలో ఒలివ చెట్టు దగ్గరికి వెళ్ళగానే ఈ ఒలివ చెట్టు ఏమంటుందో వాక్యం చదవండి జాగ్రత్తగా. 9వ వచనం చదవండి. మమ్మల్ని ఏలుమని ఒలివ చెట్టును అడగగా ఒలివ చెట్టు, ఇప్పుడు చెట్టు మాట్లాడుతుందా ఆ మిగతా చెట్లు అన్నట్లతో, దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానించుదురో ఆనా తైలమును ఇయ్యక మాని చెట్ల మీద రాజునయ్యుండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా. ఏమంటుంది చెట్టు? ఏమంటుంది ఒలివ చెట్టు? మా మీద నువ్వు రాజుగా ఉండవా, పరిపాలన చేయవా అంటే చెట్టు అంటుంది ఒలివ చెట్టు నో నేను చేయను, చెయ్యను అని చెబుతూనే అది ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చింది చెట్టు. జాగ్రత్తగా వినాలి, చెట్టు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఏంటో ఇన్ఫర్మేషన్? దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానించుదరో ఆ నా తైలం ఇవ్వడానికి పుట్టాను నేను. దాని పుట్టుక పరమార్థాన్ని ఆ చెట్టు చెప్పేస్తాను చూడండి. బాగా చెప్పాలి, నాకు ఆన్సర్ చెప్పాలి. ఒలివ చెట్టుకి దేవుడు తెలుసా? తెలుసు. ఒలివ చెట్టుకి నువ్వు తెలుసా? తెలుసు. ఈ ఒలివ చెట్టు అనేసరికి మీకు కరెక్ట్ అవ్వదు. మీ ఇంటికి వస్తాను, ఇప్పుడు మీ దగ్గరికి వచ్చేస్తాను.
మీ ఇంటి ముందు ఏం చెట్టు ఉంది చెప్పండి? జాన్ చెట్టు ఉందా? రైట్. జాంకాయలు కాస్తుందా? కాస్తుంది. శుభ్రం కోసుకుని తినేస్తున్నారా? తినేస్తున్నారు. మీరు జాన్ చెట్టు దగ్గర జాంకాయ కోయడానికి వెళ్ళే ప్రతిసారి అదేం మాట్లాడుతుందో తెలుసా? ఈడు ప్రతిసారి వస్తాడు, నా కాయలు కోసుకుని వెళ్ళిపోతాడు తప్ప ఈ కాయలను వీడికి ఇచ్చిన దేవుడి కోసం మాత్రం ఏమి చేయడు, దుర్మార్గుడని లోపల తిట్టుకుంటుంది. అది తెలుసా? బాగా ఆయన సేవ చేయమన్న ఆయన పిల్లలైన నరులు కూడా తెలుసు. ఇంకో విషయం తెలుసా? అవి తిట్టుకున్నా మాట్లాడుకున్నా వాటి భాష మనకు అర్థం అవ్వలేదు కనుక మనం బతుకున్నాం. లేకపోతే సృష్టి తిట్టే తిట్లు కంటే ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోతారు మనుషులు. వాటికి మనకు అర్థమయ్యే భాష పెట్టలేదు, మనకు అర్థమయ్యే లాంగ్వేజ్ పెట్టలేదు కనుక మనం బతికిపోయాం తెలుసా? లేకపోతే అవి మాట్లాడితే మనం బ్రతుకుంటామండి. ఏం మాట్లాడతా తెలుసా? చెట్టు, ఒరే ఎన్ని సంవత్సరాల నుంచిరా నీ కాయలు కాస్తున్నాను. 2019లో కరోనా వచ్చి అందరూ చచ్చిపోయారు, నువ్వు బిగులు ఉన్నావురా. 19లోనూ కాయలు కోసుకున్నావురా నా ఈ కరోనా టైంలో కూడా. 20 కాయలు కోసుకున్నావురా, 21 కాయలు కోస్తున్నావురా, 22 కాయలు కోస్తున్నావురా, 23లోకి వచ్చి కూడా నా కాయలు కోస్తానే ఉన్నావురా. కానీ కాయలు నిన్ను చేసిన దేవుణ్ణి నువ్వు నమ్ముతున్నావా అని ఒక్కసారి గట్టిగా జాన్ చెట్టు మాట్లాడితే మీరు అక్కడ ఉంటారా? అక్కడి నుంచి పారిపోతారా? పారిపోరు అక్కడి నుంచి. మామిడి చెట్టు ఒక్కసారి విరుచుకుపడి ఎంత కాలంలో కాయలు కోస్తావు దేవుణ్ణి నమ్మకుండా అన్నది అనుకోండి, ఎవడన్నా చెట్ల దగ్గరికి వెళ్తాడు. ఇక అవి పోలే, ఆయన పిల్లలు కదా, మనం ఏమనకూడదు. ఆయన యజమానుడు, వీళ్ళేమో మనుషులు. ఆయన యజమానుడు, ఆయన పిల్లలు బాబు, వీళ్ళు ఏమనకూడదు. మనం ఏమన్నా ఉంటే లోపల కొనుక్కోవాలి. అలా బతికిపోయాం తప్పండి మనం. ఒలేవ చెట్టు అంటుంది, నేను ఎందుకు పుట్టాను అంటే నన్ను ఏది బెటరు? దేవుణ్ణి ఎరగటం విషయంలో చెట్టు ముందుందా మనం ముందున్నామా? చెట్టే. ఇంకోటి చెప్పండి మీకు, ఇంకా ముందుకు వెళ్తాను. ఇంకా మీకు అసలు బాబోయ్ సృష్టిని చూస్తే ఈ రోజు రాత్రి నుంచి ఇంక భయం వేస్తూ ఉంటది మీకు. దేవునిని మానవులను. ఒలివ చెట్టు ఆన్సర్ ఇచ్చిందా? ఈ చెట్లన్నీ అనుకున్నాయి బొత్తిగా ఈ చెట్టుకి బ్రతకటం తెలియదండి, మేము అందరం కలిసి ఒకేసారి రాజుని చేస్తామంటే వద్దంటుంది, పిచ్చి చెట్టు ఇదని చెట్టును మార్చేసాయి. ఒలివ చెట్టుని అడిగేసరికి ఒలివ చెట్టు ఒప్పుకోలేదు కదా, వెంటనే ఏ చెట్టు దగ్గరికి వెళ్ళిపోయినా తెలుసా? అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళాయి. అంజూరపు చెట్టు, మా మీద రాజుగా ఉంటామంటే ఆ చెట్టు అంటుంది షటాప్, నేను నరులకు మంచి మాధుర్యం కలిగిన ఫలాలు ఇవ్వడానికి పుట్టాను నేను. తర్వాత చదువుకుంటా కింద ఉంటది. అంజూరపు చెట్టు అంటుంది మంచి మధురం కలిగిన పళ్ళు ఇవ్వడానికి పుట్టాను, ఆ పళ్ళు ఇస్తాను తప్ప నేను రాచరికం చేయను. ఈ చెట్టు ఒప్పుకోలేదని చివరికి ఎక్కడికి వెళ్ళి తెలుసండి? ద్రాక్ష తీగ దగ్గరికి వెళ్ళాయి. ద్రాక్ష తీగ అంటుంది నేను నరులకు మంచి ద్రాక్ష రసం ఇచ్చి ఆ ద్రాక్ష రసంతో ఆ ద్రాక్ష పళ్ళతో వాళ్ళని సంతోష పెట్టడానికి పుట్టాను. వాళ్ళ తండ్రి సృష్టికర్త నన్ను ద్రాక్ష పళ్ళు ఇవ్వు, ద్రాక్ష రసం ఇవ్వని పుట్టించాడు, అదే చేస్తాను తప్ప నేను మరొకటి చేయను అని. ఇదిగో ఇందాక చూపించాడు కదా వీడియోలో, వేర్ల ద్వారా ఎలాగైతే మాట్లాడుకుంటున్నాయో అలాగే ఈ చెట్లన్నీ మాట్లాడుకుంటున్నాయి. కానీ ఆ చెట్ల సంభాషణలో మనకు దొరికిన భావం ఏంటి, మనకు దొరికిన సంగతులు ఏంటంటే చెట్లు దేవుడిని ఎరగటం విషయంలో చాలా బాగా ముందున్నాయి. మా దేవుడు మమ్మల్ని ఎందుకు పుట్టించాడో ఆ పని చేస్తాం తప్ప మరో పని చేయమంటుంది. ఇప్పుడు మనుషుల దగ్గరికి వస్తున్నాను. మనుషులు దేవుడు పుట్టించేటప్పుడు ఏమన్నాడు తెలుసండి? దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాడు, పరిశుద్ధులుగా పవిత్రులుగా బ్రతకండిరా అన్నాడు. మనుషులు ఎలా బతుకుతున్నారు ఈరోజు? వ్యభిచారులుగా, దొంగలుగా, ఎవండి మత్తు పానీయాలకు బానిసలైపోయి అవయవాలు పాడు చేసుకునే వాళ్ళుగా, మోసగాళ్ళుగా, దోచుకునే వాళ్ళుగా, దోచుకున్నదంతా ఎవడ వాళ్ళ పిల్లలకి దాచుకునే వాళ్ళుగా కదండి, అక్రమార్కులుగా ఉన్నారు. సృష్టిలో ఏమన్నా అలాంటి లక్షణాలు కనపడతాయండి మీకు? సృష్టిలో వ్యభిచారం, సృష్టిలో దొంగతనాలు, సృష్టిలో ఒకరినొకరు చంపుకోవటం, సృష్టిలో ఒకరినొకరు కొట్టుకోవటం, స్వజాతి నాశనం. చెట్టు కొట్టుకుంటాయా? పిల్లి కొట్టుకుంటాయా? మీరు చూడండి, స్వజాతి నాశనాన్ని కోరుకుంటాయి సృష్టిలో ఉన్న ఏదైనా కోరుకోదు. కానీ మనిషిని చంపేసుకుంటాడు. ఏమంటే పాపం ఎంత తీవ్ర స్థాయికి వెళ్ళిపోయింది తెలుసండి? నిన్న ఒక వార్త వచ్చిందండి, కుర్రాడికి పంపిస్తాను మీకు చివరి అయిపోయే లోపు మీకు చూపించారంటే మీరు ధన్యులు. వార్త ఏంటో తెలుసండి?
వార్త పాకిస్తాన్కి సంబంధించిన వార్త అండి ఇది. పాకిస్తాన్లోని సమాధులు అండి, చచ్చిపోయిన సమాధుల పైన ఇనప చట్రాలతోనండి, సమాధుల పైన ఇనప చట్రాలతో, ఇనప ఐరన్తో గ్రిల్లు. ఇప్పుడు మనం ఇంట్లోకి దొంగలు పడకుండా ఐరన్ గ్రిల్ పెట్టుకుంటారు డోర్కి ముందు, అలాగా పాకిస్తాన్లోనండి సమాధుల పైన ఈ ఐరన్ గ్రిల్స్ పెట్టారు. వార్త ఏంటనుకున్నారు? వార్త సారం ఏంటంటే, ఎందుకయ్యా ఈ సమాధుల పైన కూడా ఐరన్ గ్రిల్స్ ఎందుకు పెట్టారంటే కింద మ్యాటర్ రాశాడండి. ఆ మ్యాటర్ కండి అసలు నాకు ఏమనాలో, మానవ సమాజం ఇంత దరిద్రానికి ఎందుకు వెళ్ళిపోయిందో నాకు అర్థం అవ్వలేదండి. ఇంతకీ ఇక్కడ ఈ మ్యాటర్ ఏంటనుకున్నారు? ఎందుకు పెట్టారు అంటే, పాకిస్తాన్లోనట ఏమంటే కాస్త వయసులో ఉన్న అమ్మాయిలు చచ్చిపోయిన సమాధి చేసిన తర్వాత అండి, ఆ సమాధుల్లో నుంచి ఆ యువతులను బయటికి లాగేసి మళ్ళీ అత్యాచారం చేస్తున్నారట శవాల మీద. చూసారండి ఇది ఎలాగుంది? వార్త విన్నాకే మీకు ఎలాగుంది ఏంటి? బ్రతుకుండగాను 90 ఏళ్ల ముసలావుడిని వదలరు, 9 నెలల పసిపాపను వదలరు, భయంకరమైన వ్యభిచారాలు చెరుస్తారు, చంపేస్తారు. ఒప్పుకోకపోతే ఎవడు కిరోసిన్ పోసి కాల్ చేస్తారు, గొంతు కోసేస్తారు, ఎవడు ఒకడేమో యాసిడ్ పోసేస్తాడు. మనుషులు చివరికి చచ్చిపోయిన తర్వాత వదులుతున్నారంటే, చచ్చిపోయిన శవాలను కూడానట బయటికి లాగట, వాటిని పాడు చేసేస్తున్నారట శవాలని. ఇంకా తల్లిదండ్రులండి ఏమండి ఏం చేయాలో తెలియకండి, ఆ శవాలకు కూడా, సమాధులు కూడా ఐరన్ గ్రిల్స్ కట్టుకున్నారండి. ఐరన్ గ్రిల్స్ సమాధులకి వేస్తున్నారు. చూడండి వార్త మీకు వస్తుంది, తెరల మీద పడుతుంది, మీరు చూద్దరు కానీ దీన్ని. అంటే సమాజం ఎంత దారుణంగా ఉందో, ఇంత భయంకరమైన సమాజంలో మనం ఉన్నామా, ఇంతటి భయంకరమైన సమాజంలోనికి మనం వచ్చేసామంటే ఇదండి పరిస్థితి. చూద్దరు కానీ తెర మీదకి వస్తుంది. అంటే పరిశుద్ధంగా బ్రతకండి, పవిత్రంగా బ్రతకండి అని మనుషులను పుట్టిస్తే, మనుషులేమో ఇలాంటి పాపపు కార్యక్రమాలు చేస్తున్నారు. సృష్టి మాత్రం నో. దేవుడు మమ్మల్ని ఎందుకైతే పుట్టించాడో, పళ్ళెమ్మన్నాడు పళ్ళు ఇస్తాం, రసం ఇమ్మన్నాడు రసం ఇస్తాం, ద్రాక్ష రసం ఎందుకు పుట్టించాడో దేవుడు అదే చేస్తాం తప్ప మరొక కార్యక్రమాన్ని, మరొక క్రియలోనికి మేము రాము అంటున్నాయి. అంటే సృష్టికర్త ఎందుకైతే చేశాడో ఆ పనే చేయాలన్న నీతి, ధర్మం, యథార్థత సృష్టిలో కనపడుతుంది. ఏమండి సృష్టి కంటే మంచి వాటిని అనుభవిస్తున్న మనిషిలో యథార్థత ఉందా? ఈ పవిత్రత ఉందా? దేవుడి మాటకు లోబడి భయపడే గుణం ఉందా? ఏమంటే సమాధులలో ఉన్న ఆడపిల్లలను బయటికి తీసి పాడు చేయటమా? చిచ్చి చూసారండి ఇలాగుందండి. అందుకే అన్నాను, దేవుడిని సృష్టి ఎరిగింది, దేవుడి మాటలకు లోబడి బ్రతుకుతుంది, మనిషి మాత్రం లోబడి బ్రతకటం లేదండి. వార్త వేశారు చూడండి, తెరల మీద కనబడుతుందా? అదిగోనండి బాబు, జూమ్ చేస్తావా? పాకిస్తాన్లో సమాధులకు ఇనప కంచెలు. బొమ్మ చూపించు నాయన, కిందకి దింపు, బొమ్మ చూపించు. బొమ్మ అదిగో, ఆ సమాధులకి ఇనప కంచెలు వేసిన బొమ్మ ఉంది కదా, ఆ కిందకి లాగు, అలా జూమ్. అదిగోండి కనపడిందా? ఏమండి ఒకప్పుడు ఇంటికి ఎట్టుకునేవారు ఆ ఇనప కంచెలు, ఇప్పుడు దేనికి పెట్టారు? ఏమండి ఏ సమాజంలో ఉన్నా చూడండి, సమాధులకు ఇనప కంచెలా ఎందుకు రా అంటే ఇప్పుడు న్యూస్ చెప్తున్నాడు చూడండి. అదిగో పాకిస్తాన్ లో సమాధులకు ఇనప కంచెలు, పాకిస్తాన్ లో యువతులు సమాధుల చుట్టూ వారి కుటుంబ సభ్యులు ఇనప కంచెలు ఏర్పాటు చేస్తున్నారు. కొందరు వ్యక్తులు యువతుల శరీరాలను సమాధి నుంచి తీసి దారుణంగా ప్రవర్తిస్తున్నారని అంతర్జాతీయ మీడియా కథనాలు వెలువడ్డాయి. వారి నుంచి సమాధుల రక్షణ కోసం కంచెలను ఏర్పాటు చేస్తున్నారని పేర్కొన్నాయి. ఏమండి అలాగుంది వార్త. ఇది మనిషి క్రూరత్వం, ఇది మనిషి యొక్క అపవిత్రత, ఇది మనిషి యొక్క కాముకత్వం. ఇంత దారుణమైన సమాజంలో మనం ఉన్నప్పుడు సృష్టి పాఠాలు చెబుతుంది. ఎంత పవిత్రమైన పాఠాలు చెబుతుందో కాస్త ముందుకు తీసుకెళ్తాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు చెట్ల గురించి చెప్పాను కదా, ఇప్పుడు జంతువుల దగ్గరికి వస్తాను. జీవులు మన కళ్ళ ముందు ఉన్నాయి కదండి. జీవులు, ఒక కుక్క అంటున్నారా, ఒక ఆవు అంటున్నారా, ఒక మేక అంటున్నారా, మీ కళ్ళ ముందు ఉన్న ఏ జీవైనా ఆ జీవుల కళ్ళు, ఆ జీవుల చూపు ఎప్పుడు ఎవరి వైపు ఉంటుంది తెలుసా? కీర్తనల గ్రంథం 145వ కీర్తన, బైబిల్ చూడండి, 15వ వచనం. కీర్తనల గ్రంథం 145వ కీర్తన 15వ వచనం చూడండి. 15వ వచనం, సర్వ జీవుల కన్నులు
నీ వైపు చూచుచున్నవి. జీవుల కళ్ళు ఎవరి వైపు చూస్తున్నాయట? సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి. అంటే భూమి మీద ఉన్న జీవుల కళ్ళన్నీ కూడా దేవుని వైపు చూస్తున్నాయి. జాగ్రత్తగా వినండి. దేవుడి వైపు కనుక జీవి చూస్తే ఆ జీవి తప్పు చేస్తుందా? భూమి మీద పాపం చేస్తుందా? నేరం చేస్తుందా? చేయదు. మీకు అడుగుతున్నాను ఇప్పుడు, మన కళ్ళు ప్రతిరోజు దేవుణ్ణే చూస్తుంది అనుకోండి, మనం తప్పు చేస్తామా? మనం చెడుగా ఆలోచిస్తామా? మనం ఎవరికైనా హాని చేయాలనుకుంటామా? ఎవరినైనా పాడు చేయాలనుకుంటామా? ఎవరికైనా ద్రోహం చేయాలనుకుంటామా? ఎవరినైనా కొట్టాలనుకుంటామా? ఎవరినైనా తిట్టాలనుకుంటామా? ఎవరినైనా చంపాలనుకుంటామా? ఎవరి కీడైనా మనం కోరుకుంటామంటే కోరుకోండి. ఎప్పుడు మన కన్ను దేవుని వైపు చూస్తే, మన కళ్ళు కనుక దేవుని వైపు చూస్తే ఆయన కోసం బ్రతకాలనిపిస్తుంది. ఆయన నా కోసం ఎంత కష్టపడుతున్నాడు కదా, రాత్రనక పగలనక. ఇదిగో ఈ భూగోళం, మా ఉంటున్న ఈ భూమి ఇప్పుడు రాత్రి, తెల్లవారితే పగలు. ఎందుకు వచ్చేసింది పగలు అంటే, మీరు కూర్చున్న ఈ భూమి 1 గంటకు 1,11,600 కిలోమీటర్ల వేగంతో పరిగెడుతుంది. ఇది తిరుగుతుంది, ఇది త్రిప్పుతున్నాడు కదా, కొనకకుండా నిద్రపోకుండా. సూర్యుడు మండిస్తున్నాడు కదా, ప్రతి కాలం తప్పిపోకుండా ఋతువులను మారుస్తూ, వర్షాకాలము, శీతాకాలము, ఎండాకాలము కాలాలను మార్చుకుంటూ నా ఆరోగ్యాన్ని కాపాడుతున్నాడు కదా. వర్షాకాలంలో వర్షాలు ఇచ్చి నేలను పండిస్తున్నాడు కదా, తిండి పెడుతున్నాడు కదా. ఆకాశంలో సూర్యుని మండింపచేసి నేను బ్రతకడానికి అవకాశం ఇస్తున్నాడు కదా. ఇంత కష్టపడుతున్న నా కన్న తండ్రి వైపు కదా నేను చూడాలి అని ప్రతి నరుడి నేత్రం దేవుని వైపు చూస్తే గనక దేవుడు తప్ప మరొక జీవితం ఉండదు. ఈ సర్వజీవులు కన్నులు ఆయన వైపు చూస్తున్నాయి గనక అవి ఎంత బాగా బ్రతుకుతున్నాయో. ఇప్పుడు వరకు చెట్ల గురించి చెప్పాను, ఇప్పుడు జీవుల గురించి చెప్తాను. ఇప్పుడు జీవులు చూడండి, దేవుడిలో ఎంత ఖచ్చితంగా బ్రతుకుతున్నాయో, వాటికి ఎంత కమిట్మెంట్ ఉందో దేవుడి విషయంలో, ఎంత బాగా దేవుడు మనసును అవి ఎరిగాయో. చెట్ల గురించి అయిపోయింది, ఇప్పుడు జీవుల దగ్గరికి వచ్చాను. బైబిల్లో ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. బైబిల్లో మోషే ఐగుప్తీయులకు నాయకుడుగా, ఐగుప్తు దేశంలో ఇశ్రాయేల్ ఉన్నప్పుడు ఇశ్రాయేల్కి నాయకుడిగా దేవుడు పుట్టించాడు. మీకు తెలుసు కదా, ఐగుప్తు బానిసత్వంలో ఉండిపోయారు ప్రజలంతా. అక్కడి నుంచి విడిపించడానికి మోషేను పుట్టించాడు. రైట్. మోషేను పుట్టించిన తర్వాత ఐగుప్తు ఫరో, మీకు తెలియదు కాదు, వాడు ఎలాంటి వాడు అంటే కఠినుడు. వెళ్ళాడు మోషే, అయ్యా ఈ ప్రజలంతా కూడా దేవుడి ప్రజలు, దేవుడు తీసుకుని రమ్మన్నాడు, కాక నువ్వు విడుదల చేస్తే ఈ ప్రజలైన వాళ్ళందరినీ మేము తీసుకుని వెళ్ళిపోతామంటే వాడన్నాడు. వాడు కొట్టిన డైలాగ్ మీకు తెలియదు కాదు. ఏమన్నాడు? యెహోవా ఎవడో నేను ఎరుగను, ఈ జనులను నేను పోనీయను అన్నాడా? అన్నాడు. యెహోవాను నేను ఎరగను అన్నాడు. అంటే అర్థం ఏంటి? భూమి మీద ఒక రాజ్యానికి రాజై చక్రవర్తి అయిన వాడికి ఎవరు తెలియదట? యెహోవా తెలియదు, దేవుడు తెలీదు. భూమి మీద అధికారే, భూమి మీద ఏమండి మంచి రాజ్యమే ఉంది, రాజే, సింహాసనం ఉంది, అధికారం ఉంది, ప్రజలు పరిపాలించే హక్కు ఉంది. కానీ ఇంత ఇచ్చిన ఈ ప్రకృతిని కలిగించిన దేవుడు మాత్రం వాడికి తెలీదు. యెహోవాను నేను ఎరగను, ఈ జనులను నేను పోనీయను. పోనీనంటే ఆయన ఊరుకుంటాడా? పంపించమని అడుగుతున్నది ఎవరక్కడ? పంపించమని అడుగుతున్నది ప్రెసిడెంటో ఎమ్మెల్యే కాదు, ఇద్దరు పోలీసు వాళ్ళు తీసుకొచ్చి బెదిరించి ఏమన్నా వదిలేయడానికి. మోషే వెనకున్నది, మోషే వెనక దిగింది ఎవరు? ప్రారంభంలో చదివించారు కదా, ఈ భూమిని కలుగు చేసిన వాడను నేనే. సృష్టికర్త దిగాడు. ఇప్పుడు సృష్టికర్త దిగాడు అంటే, సృష్టికర్త మనుషులకు వ్యతిరేకమయ్యాడు అంటే సృష్టి మీద పడిపోతుంది. చాలా మంది తెలియదు ఇది. ఎందుకు వస్తున్నాయి భూకంపాలు, ఎందుకు వస్తున్నాయి తుఫాన్లు, ఎందుకంటే ఇలాగ ప్రకృతి వైపరీత్యాలతో మనిషి నాశనం అయిపోతున్నాడు అంటే, ఆ సృష్టికర్తకు మీ పాపాలతో మీరు కోపాన్ని రప్పిస్తున్నారు. అందుకే సృష్టి ఒక్కసారి చూడమంటున్నాడు. అది చూసిందంటే ఏమీ లేదు. మన మధ్యకాలంలో చూశారు కదా భూకంపం, ఎక్కడో అక్కడికి బిల్డింగులతో సహా నేలలోకి వెళ్ళిపోయారు, మూసుకుపోయింది నేల ఇలాగా. ఇప్పుడు ఫరో గాడు తిరగబడ్డాడు, నేను దేవుడు మాట విన్ను అంటున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? మీకు తెలియదు కదా, మోషేను వాడుకున్నాడు, నీళ్ళను రక్తంగా మార్చాడు, ఈగలు వెళ్ళాయి, ఏమంటే కప్పలు వెళ్ళాయి, చాలా రకాల సూచక్రియలు వాడి మీద జరిగాయి. వెరీ గుడ్. ఇప్పుడు ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను, కప్పల సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాను. కప్పల్ని పంపించాడు ఫరో ఇంటి మీదకి. పంపిస్తున్నప్పుడు ఏం జరుగుతుందో ఒకసారి నిర్గమకాండానికి రండి, జాగ్రత్తగా వినాలి. ఇది జీవులు, సర్వజీవులు కన్నులు దేవుని వైపు చూచుచున్నవని మీరు నమ్మారు కదా. ఈ వచనాన్ని నమ్మితే ఆ వచనం ఈ జీవుల విషయంలో ఎలా నెరవేరుతుందో ఇప్పుడు మీరు చూస్తారు. నిర్గమకాండం అందరు బైబిల్లో తీసి చూడండి, 8వ అధ్యాయము.
నిర్గమకాండం, అందరు బైబిల్ తీయండి, 8వ అధ్యాయము 2వ వచనం చదవండి. ఎవరో ఒకరు బాగా స్పష్టంగా చదవండి. నిర్గమకాండం 8వ అధ్యాయము 2వ వచనం. నీవు వారిని పోనీయనలని ఎడల ఇదిగో నేను నీ పొలిమేరలన్నిటినీ కప్పల చేత బాధించదను. ఇప్పుడు ఏం పంపిస్తానంటున్నాడు దేవుడు? కప్పల్ని పంపిస్తాను. చదవండి జాగ్రత్తగా. ఏటిలో కప్పలు విస్తారముగా పుట్టును. ఎక్కడ పుడతాయి కప్పలు? ఏటిలో పుడతాయి. ఏరు ఎక్కడ ఉంటుంది చెప్పండి? ఏరు ఎక్కడ ఉంటుంది? ఊరి మధ్యలో ఉంటుందా, ఊరికి దూరంగా ఉంటుందా? ఇప్పుడు మీకు వర్షం వస్తేనే కదా మీకు నీళ్లు ఎక్కడ ఉన్నాయి మీకు? ఇప్పుడు మీరు చెప్పండి, వర్షం నీళ్ళు మీకు దగ్గర ఎక్కడ ఉన్నాయి? చెరువులో ఉన్నాయి. చెరువు ఎక్కడుంది? చెరువు ఎక్కడుంది? అక్కడెక్కడో దూరంగా మేము వస్తున్నప్పుడు దారిలో కనపడదు. అక్కడ ఉంది కదా చెరువు. ఇక్కడ ఫరో కూడా ఉన్నాడు. ఇప్పుడు ఏరు అక్కడ ఉంది. కప్పలు ఎక్కడ పుట్టాలి? ఆ ఏట్లో కప్పలు పుట్టాలి, అంతే కదా. కప్పలు ఎక్కడ పుడతాయి? నీటిలో కదా. ఆ ఏట్లో కప్పలు పుట్టాయి. జాగ్రత్తగా చదవాలి, ఇక్కడ బోల్డ్ విషయం ఉంది. ఏటిలో కప్పలు విస్తారముగా పుట్టును, అవి నీ ఇంట, నీ పడక గదిలోనికి, నీ మంచము మీదకి, నీ సేవకుల ఇండ్లలోనికి, నీ జనుల మీదకి, నీ పొయ్యిలోనికి, నీ పిండు పిసుకు తొట్టిలోనికి ఎక్కి వచ్చును. ఏటిలో పుట్టిన కప్పలట ఎక్కడికి వస్తాయట? అక్కడ ఒక పదం ప్రయోగిస్తున్నాడు పర్టికులర్ గా, మీరు చూడాలి. అది ఏంటది? నీ ఇంట్లోనికి, నీ బెడ్రూమ్ లోనికి, నీ కిచెన్ లోకి, నీ వంట సామాన్లోకి, నీ సేవకుల ఇళ్లలోకి, నీ ప్రజల ఇళ్లలోకి, నీ 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 అంటే ఎవరు అక్కడ? నీ అంటే ఎవరు? ఫరో. ఇప్పుడు ఆ ప్రజల మధ్యలోనే ఇశ్రాయేలు ఉన్నారా? దేవుని పిల్లలు ఉన్నారు. ఈ ఏట్లో పుట్టిన కప్పలు ఇశ్రాయేలు ఇంట్లోకి వెళ్ళకూడదు. ఎవరింట్లోకి వెళ్ళాలి? నీ ఇంట్లోకి, నీ గదిలోనికి, నీ కిచెన్ లోకి. ఇప్పుడు మాట్లాడుతున్నాడు ఇప్పుడు మిమ్మల్ని. ఏటిలో పుట్టిన కప్పకి ఫరో గారి ఇల్లు తెలుసు, మోషే గారి ఇల్లు కూడా తెలుసా? తెలుసు. ఏట్లో పుట్టిన కప్పకి ఫరో సేవకుల ఇల్లు తెలుసు, ఆరోను ఇశ్రాయేలు ఇల్లు తెలుసా? తెలుసు. ఏట్లో పుట్టిన కప్పలు దేశంలోకి వస్తాయట, ఊర్లోకి వస్తాయట. అందరింట్లో ఎవరింట్లోకి పడితే ఇంట్లోకి వెళ్ళవట. ఎవరింట్లోకి వెళ్తాయట? ఫరోగాడి ఇంట్లోకే వెళతాయి. ఈడు దేవుణ్ణి నమ్మలేదు, ఈడు మా తండ్రి మీద, మా సృష్టికర్త మీద తిరగబడ్డాడు కనుక ఈడు పని చూస్తామని వాళ్ళ ఇంట్లోకే పాక్కుని వెళ్తాయట. అంటే ఇప్పుడు కప్పలకి దేవుణ్ణి నమ్మునోడు ఎవడో తెలుసు, నమ్మనోడు ఎవడో తెలుసు. ఇప్పుడు మీ ఇంటి ముందు ఉన్న మేకకి మీరు దేవుణ్ణి నమ్మారో తెలుసు, నమ్మలేదో తెలుసా? ఒక్కసారి దానికి గనక పవర్ ఇస్తే దేవుడు కాళ్ళతో ఎగిరెగిరి తనుతుంది పోలకెళ్ళినప్పుడు. ఎందుకురా దేవుడు నమ్మకుండా పాలు ముందు తట్టుకుని నా దగ్గరికి వస్తున్నావు? ఆవు గేదెలు ఎగిరెగిరి తన్నుతాయి. ఆయన నమ్మకుండా నువ్వు ఎందుకురా వస్తున్నావు పాలకి? ఆయన కదా నిన్ను చేశాడు, ఆయన కదా నన్ను చేశాడు. నాకేమో రోజు నేను ఆయన వైపు చూస్తాను, నాకు ఆయన కనపడుతున్నాడు. ఆయన ఇష్ట ప్రకారమే నేను బ్రతుకుతున్నాను. ఆయన ముద్దులు కుమారుడు కదా నువ్వు, ఆయన కొడుకు కదా, ఆయన కూతురు కదా. నువ్వేట్రా ఆయన వాక్యం చదవు, ఆయన బైబిల్ చదవు, ఆయన ప్రార్థనకి వెళ్ళవు, ఆయనకి ప్రార్థన చేయు, నీ బ్రతుకేంట్రా ఇలాగుంది? నువ్వు మరలా నీకు చిక్కటి పాలు ఇవ్వాలా? పోరావతలు కానీ తన్నితే. మీకు ఇది ఎందుకు చెప్పాను తెలుసా? సృష్టిలో ఉన్న ప్రతి దానికి దేవుడు తెలుసు, నరుడు తెలుసు. ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏంటంటే మీరు దేవుణ్ణి నమ్మారో లేదో కూడా తెలుసు. దేవుణ్ణి ఎందుకు నమ్మటం లేదు మీరని యుద్ధం చేస్తుంది సృష్టి. బైబిల్ ఒక ఆధారం ఉంటుంది దీనికి మనకి. ఏంటి ఆధారం? ఇక్కడికి వద్దురుగాను మళ్ళా రోమపత్రిక 8వ అధ్యాయము, రోమపత్రిక 8వ అధ్యాయము. అందరు తీసుకోండి బైబిల్. 28, 29 ఒక్క వచనం ఉంటుంది చూడండి. రామపత్రిక 8వ అధ్యాయము 29. ఒక్క నిమిషం నేను చెప్తానండి, క్షమించండి. 19. రామపత్రిక 8వ అధ్యాయము 19. రామపత్రిక 8వ అధ్యాయం 19వ వచనం. దేవుని కుమారుల ప్రత్యక్షత. ఎవరి ప్రత్యక్షత?
దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి, చూసారా, సృష్టి, చెట్ట, మొక్క, జీవ, జంతువ, పక్ష, ఏదైనా కూడా సృష్టి దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెడుతుంది. చూసారా, సృష్టి ఏం చేస్తుందట? దేవుని పిల్లలు ఎవరు, దేవుని కుమారులు ఎవరు, దేవుని కుమారులు ఎవరని సృష్టి మిగుల ఆశతో కళ్ళు బాగా పెద్ద చేసుకున్నట కనిపెడుతుందట. దేవుని కుమారులు అంటే ఎవరు? బైబిల్ ప్రకారం మీరు చెప్పండి, ఎవరు పడతాల్లా? యేసుప్రభు అంటున్నాడు, వీరి తండ్రి అపవాది, వీరందరూ కూడా అపవాది సంబంధులు. అంటే దేవుని పిల్లలు కాస్త ఈ సృష్టిలోకి వచ్చి దేవుణ్ణి నమ్మక, దేవుడు వాక్యం ఎరగక అపవాదికి పిల్లలుగా మారిపోయారు, పాపాలకు నిలయాలుగా మారిపోయారు. వాళ్ళు కాదు ఇప్పుడు దేవుడి పిల్లలు. ఎవరైతే క్రీస్తుని అంగీకరిస్తారో, ఎవరైతే క్రీస్తు రక్తంలో వారి పాపాలు కడుక్కుంటారో వాళ్ళు మరలా ఏమవుతారట? దేవుని కుమారులగుటకు వారికి అధికారము అనుగ్రహించావు. ఇప్పుడు ఎవడు యేసుప్రభుని నమ్ముతాడా, ఎవడు దేవుడి కోసం బ్రతుకుతాడా అని సృష్టిట కళ్ళు కాయలు కాసేటట్టుగా తేరి చూస్తుందట. ఇప్పుడు ఒక మాట అడుగుతాను మిమ్మల్ని, అంటే సృష్టిలో ఉన్న ప్రతి దానికి మనం దేవుణ్ణి నమ్మేమో నమ్మలేదో తెలుసా? తెలుసు. దేవుణ్ణి నమ్మిన తర్వాత కూడా ఎలాంటి వేషాలు వేస్తున్నామో తెలుసా? తెలుసు. కుక్కలు మన ఇంటి ముందు పడుకుంటాయి కదండి, మనం అనుకుంటాం వాటికి ఏం తెలియదని. మనం చేస్తున్నాయన్నీ చూస్తున్నాయి ఇలాగా. ఒక్కసారి కానీ కుక్కకు నోరిచ్చాడు అనుకోండి, కాపురాలు కూలిపోతాయి. ఎందుకు? భర్త ఇంటికాడు లేనప్పుడు భార్య ఏం చేస్తుంది? పక్క వాళ్ళు ఎవరైనా అక్క అనుకుంటూ వచ్చింది అనుకోండి, ఏం చెప్పను అక్క, అస్సలు మా ఆయన మంచోడు కాదక్క, అది చేస్తున్నాడు ఇది చేస్తున్నాడు, మొత్తం స్టోరీ అంతా ఆవిడకి చెప్పావు. ఎవరి స్టోరీ? మీ ఆయన స్టోరీ. పక్కనే తోక ఊపుకుంటూ పడుకుంది, నువ్వు అనుకున్నావు తినలేదని, వినేసింది. సాయంత్రం మీ ఆయన ఇంటికి రాగానే మీ ఆవిడ ఎంత పని చేసిందో తెలుసా అని ఒక్కసారి స్వరం ఇచ్చింది అనుకోండి, దానికి ఎలాగుంటది? ఈ గొడవలు ఎక్కడ జరిగిపోతాయోనని వాటికి ఏం చేసేదంటే, రే మీరు సైలెంట్గా ఉండండి, మీరు మాట్లాడుకోండి తప్ప వాళ్ళతో మీరు మాట్లాడకండి. ఎవరితోని? వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే అసలు మంచోళ్ళు కాదు, అస్సలు మంచోళ్ళు కాదు. వాళ్ళు మంచి చెప్పినా సరే నిన్ను కొడతారు వాళ్ళు. నువ్వెందుకు దెబ్బలు తింటావు? నోరు మూసుకుని ఉండు, ఆడెడితే తిను, లేదా నేను ఎడతాను నీకు. తెలుసా? జీవులు దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు మిగుల ఆశతో ఏం చేస్తున్నాయి? తేరి చూస్తున్నాయి. ఇప్పుడు వచ్చే నిర్గమకాండానికి కప్పలతో చెప్పాడు కదా, కప్పలారా మీరు ఏటిలో పుట్టాలి, ఏటిలో పుట్టిన మీరు అందరూ కూడా ఎవరింట్లోకి వెళ్ళాలి? ఫరో ఇంట్లోకి వెళ్ళాలి, వాడి సేవకుడి ఇంట్లోకి వెళ్ళాలి, వాడి బెడ్రూమ్లోకి వెళ్ళిపోవాలి. ఎక్కడ పడుకుంటాడు చూడండి, ఆడు బెడ్ ఎక్కిపోండి. మీరు ఏం చేస్తారో తెలియదు, ఆడు ఏ బెడ్ మీద పడుకున్నాడు చూడండి, ఎగిరెక్కుతారో తాళ్ళు వేసుకుని ఎక్కుతారో మరి మీరు ఎలాగ ఎక్కుకుంటారో నాకు తెలీదు. మీరు కరెక్ట్ గా వాడు ఏ బెడ్ మీద పడుకుంటాడో ఆ బెడ్ మీద మీరు పడుకోండి వెళ్ళి అన్నాడు. ఎక్కేసాయి. పొయ్యిలోకి వెళ్ళమన్నాడు, పొయ్యిలోకి వెళ్ళిపోయి ఏమంటే ఇప్పుడు పడుకోవడానికి లేదు, వండుకోవడానికి పొయ్యిలో కప్పలే. ఏమంటే ఇటు కిచెన్ సామాన్లోకి వెళ్తే ఆ పిండి పిసుకులు తొట్లోను, తర్వాత ఆ కిచెన్ లోను కప్పలే. ఇంకెక్కడ ఉంటాడు చెప్పండి? కిచెన్ లో కప్పలే, బెడ్రూమ్ లో కప్పలే, ఇల్లంతా కప్పలే, బయట కప్పలే, వీధిలో కప్పలే, మొత్తం కప్పలు. అడిగడితే కప్ప. ఎక్కడ ఉంటాడు చెప్పండి? ఇప్పుడు అడు దెబ్బకి పొగరు దిగిపోయింది. బాబోయ్, అనవసరంగా సృష్టికర్తతో పెట్టుకున్నాం, సృష్టిని దింపాడు మా మీద. కానీ ఏమన్నా నాటకం వేశాడు మారిపోయినట్టుగా. అయ్యా అహరోను మోషే గారు, మేము మారిపోయామండి, కొంచెం ఈ కప్పలను తీసేయమని చెప్పండి, మేము చచ్చిపోయేటట్టు ఉన్నాం, ఈ కప్పలతోని మేము బ్రతకలేకపోతున్నాం. ఏమంటే దేవుడు చూసాడా? కప్పలను పంపించి బుద్ధి చెప్పాడు. కప్ప. ఇప్పుడు చెప్తాను అసలు విషయం, జాగ్రత్తగా వినండి. కప్పలకి ఏం చెప్పాడు దేవుడు? మీరు ఏటిలో పుట్టండి అని చెప్పాడు. పుట్టాయా? జాగ్రత్తగా వినాలి, ఇది పుట్టండి అని చెప్పాడు. పుట్టాయి. పుట్టిన తర్వాత వాటికి పని చెప్పాడు. ఏ పని? మీరు ఫరో ఇంట్లోకి వెళ్ళాలన్నాడు, వెళ్ళాయి. బెడ్ మీదకి వెళ్ళాలన్నాడు, వెళ్ళాయి. కిచెన్ లో ఉండమన్నాడు, కిచెన్ లో ఉన్నాయి. ఇప్పుడు వాడు మారినట్టుగా నటించాడు. దేవుడు ఇప్పుడు కప్పలను తీసేయాలనుకున్నాడు. తీసేయాలి అనుకున్నప్పుడు దేవుడు ఏం చెప్పాడు తెలుసండి కప్పలకి? ఒకసారి 12వ వచనం చదవండి. నిజంగా ఇది కదా సృష్టి యొక్క ఔన్నత్యం దేవుడి విషయంలో అని మీకు అర్థమైపోద్ది. 12వ వచనం చదివితే, మోషే అహరోనులు ఫరో యొద్ద నుండి బయలుదేరి వెళ్ళినప్పుడు యెహోవా ఫరో మీదకి రాజేసిన కప్పల విషయంలో మోషే అతని కొరకు మొరపెట్టగా యెహోవా మోషే మాట చొప్పున చేసెను కనుక ఎండ్లలోనేమి వెలుపలనేమి పొలములలోనేమి కప్పలు ఉండకుండా
చచ్చిపోయేను. బా, ఏమైపోయాట కప్పలు? చచ్చిపోయాయా? ఎవరు చచ్చిపోమంటే చచ్చిపోయా? ఎవరు చచ్చిపోమంటే చచ్చిపోయా? ఎవరు పుట్టమంటే పుట్టాయి? అర్థమవుతుందా మీకు ఇప్పుడు? పుట్టమంటే పుడతాయా? ఫరోగాడు ఇంట్లోకి వెళ్ళమంటే వెళ్తాయా? వాడు మారాడు, మీరు చచ్చిపోండి అంటే అక్కడికక్కడ ప్రాణాలు విడిచిపెట్టి, ఊపిరిని విడిచిపెట్టి చచ్చిపోతాయా? కప్పలు బాగున్నాయి లేదండి? కప్పలు దేవుడిని ఎంత ప్రేమిస్తున్నాయండి? కప్ప దేవుడు చెప్పిందల్లా ఎలా చేస్తున్నాయి చూసారా? పుట్టమంటే పుట్టాయి, వెళ్ళమంటే వెళ్ళాయి. వాడు మారిపోయాడు, చచ్చిపోమంటే చచ్చిపోయి. సృష్టికర్తను ఎరిగిన సృష్టి. ఎరిగిందా? ఎరిగింది. ఇప్పుడు మీకు స్ట్రైట్గా మీ దగ్గరకు వస్తున్నాను. దేవుడు మిమ్మల్ని పుట్టించానని చెప్పాడా? చెప్పాడు. తల్లి గర్భంలో నేను మిమ్మల్ని చేశాను అన్నాడు. తర్వాత తల్లి గర్భంలో నేను మీతో చేసిన ఆ దేహంతో మిమ్మల్ని ఏం చేయమన్నాడు భూమి మీద? నా పాట పాడండి, నా వాక్యం నేర్చుకున్న వాక్యం చెప్పండి. మీకు చేయటం రాదా, చెప్పటం రాదా? కాస్త నా చెబుతున్న వాళ్ళకి మీరు కష్టపడి పనిచేసి, మీ దేహంతో కష్టపడి పనిచేసి ఆ డబ్బులు పట్టుకొచ్చి మీటింగ్లు పెట్టండి, నా కోసం బ్రతకండి, మీ జీవితాలతో నాకు మహిమ తండి అన్నాడు. బ్రతుకుతారండి ఎవరైనా దేవుడి కోసం? కుటుంబం కోసం బ్రతుకుతారు, భార్య కోసం బ్రతుకుతారు. భార్య ఏదంటే తెస్తాడు, భర్త ఏదంటే చేస్తుంది ఈవిడ, పిల్లలు ఏది కావాలంటే అది కొంటారు. దేవుడికి ఏం చేస్తాడండి మనిషి? దేవుడి నుంచి పొందుకోవడానికి ట్రై చేస్తున్నాడు. దేవా ఆశీర్వాదాలు, ఆశీర్వాదాలు, ఆశీర్వాదాలు. ఆకాశ వాకిళ్ళు ఇప్పేయాలట. మీకు తెలియదు, ఆకాశ వాకిళ్ళు ఇప్పితే నక్షత్రాలు వచ్చి నెత్తి మీద ఆడతాయి, సస్తారు. నక్షత్రం మీద అడ్డది అనుకోండి, ఆకాశ వాకిళ్ళు ఒకసారి ఇప్పాడు. మీకు తెలియకుండా చేస్తారు ఈ ప్రార్థనలు. ఒకప్పుడు ఇప్పాడు. ఎప్పుడు ఇప్పాడు తెలుసా? నోవ జలప్రాణంలో ఒకసారి ఇప్పాడు. వాన వచ్చి మొత్తం కొట్టుకుపోయి చచ్చారు. తెలియకెళ్ళి ఆకాశ వాకిలు ఇప్పుదండ్రి. ఎందుకు? వర్షం, నక్షత్రాలు, వడగండ్లు నెత్తి మీద అడ్డానుగా. దేవుడి దగ్గరకు వచ్చండి ఎప్పుడు లాగేయడానికి. అది 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 ఎన్నిచ్చాడండి. ప్రకృతి అంతా ఆయన కష్టం కదండి. కొనక్కకుండా, నిద్రపోకుండా ఏమండి ప్రకృతిని తిప్పుతున్నాడు కదండి. ఇంకేం పీడించేస్తారండి ఆయన్ని? ఇంకేం కావాలండి? తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్టలు ఇచ్చి, మంచి ఆరోగ్యం ఇచ్చి, చక్కటి కుటుంబం ఇచ్చి, చక్కటి పిల్లల్నిచ్చి, ఈ చక్కటి స్థితిలో నిలబెడతానంటే సరిపోదట. ఇంకా కరోనా కాలంలో లక్షల మంది చచ్చిపోయారే, కరోనా కాలంలో డబ్బులలో చచ్చిపోయారే, కరోనా కాలంలో అధికారంలో ఉన్న వాళ్ళు చచ్చిపోయారే. ఏమన్నా మీ దగ్గర ఏముందని దేవుడు మిమ్మల్ని కాపాడాడు? మిమ్మల్ని కాపాడుకున్నాడు కదా, మిమ్మల్ని రక్షించుకున్నాడు కదా, మిమ్మల్ని నిలువ పెట్టుకున్నాడు కదా, మిమ్మల్ని పెంచుతున్నాడు కదా, మీకోసం ఈ విశ్వాన్ని నడిపిస్తున్నాడు కదా. ఆయన కోసం మీరు ఏమైనా చెయ్యాలి కదండి, ఆయన కోసం బ్రతకాలి కదండి. ఇదిగో కప్పలు, చెట్లు దేవుడి మాట ఎలా వింటున్నాయి చూడండి. మమ్మల్ని దేవుడు ద్రాక్షారసం ఇవ్వడానికి పుట్టాడు కనుక నేను అదే ఇస్తానంటుంది. ద్రాక్షారసం తీగ. కప్పలు అంటున్నాయి ఆయన పుట్టమంటే పుడతాం, ఆయన వెళ్ళమంటే వెళతాం, ఆయన చచ్చిపోమంటే చచ్చిపోతాం. సృష్టి ఎరిగిందా? దేవుణ్ణి ఎరిగింది. మీకో మాట్లాడుతున్నాను, ఏమన్నా మనకే ప్రాణం పెట్టమని చెప్పాడా లేదా బైబిల్లో? చెప్పాడా? నేను మీ నిమిత్తం ప్రాణం పెట్టాను, మీరు మీ సహోదరుల నిమిత్తం ఏమన్నాడు? ప్రాణము పెట్టబద్దులై ఉన్నారు. మీకు ఆప్షన్ లేదు. ఖచ్చితంగా మీ ప్రాణం అనగా మీ దేహం, మీ రక్తం సహోదరుడిని కాపాడటం కోసం ఖర్చు అయిపోవాలి అన్నాడు. ఎవరి దేహాలండి దేవుడి పనిలో ఖర్చు అవుతున్నాయి ఈరోజు? ఎవరి దేహాలండి ఒక ఆత్మను రక్షించడానికి కష్టపడుతున్నారు ఈరోజు? ఎవరి పాదాలండి ఆయన కోసం నడుస్తున్నాయి? ఎవరి చేతులండి ఆయన కోసం పనిచేస్తాయి? ఎవరి కళ్ళండి ఆయన వాక్యాన్ని చదువుతున్నాయి? ఎవరి దేహాలు సజీవ యాగంగా ఆయనకు ఈరోజు సమర్పించబడ్డాయి? ఎవరికి వాళ్ళు ఆడుకుంటున్నారు కదండి స్వప్రయోజనాల కోసం. నేను యాక్టర్ని అయిపోతాను, డాక్టర్ని అయిపోతాను, హీరోని అయిపోతాను, ఏమంటే రాజకీయ నాయకుడిని అయిపోతానని కొంతమంది, ఎమ్మెల్యేని అయిపోతానని కొంతమంది. ఏమంటే ఈ రోజు కోటి విద్యలు ఉన్నాయి కదా ఈ రోజు భూమి మీద బ్రతకడానికి. ఏదో ఒక విద్యలోకి వెళ్ళిపోతానంటున్నారు తప్ప దేవుడి కోసం చేస్తాను ఏదో ఒకటి. ఎవరున్నారండి? చదువుల పేరట, ఉద్యోగాల పేరట, సంపదల పేరట ఈ దేహాలు దేవుడి కొరకు వాడవలసిన వాడు లోకం కొరకు తన ఇష్టాలు నెరవేర్చుకోవడం కోసం వాడుతున్నాడు తప్ప కప్ప బుద్ధి చెప్పడం లేదు మనిషికి. కప్పలు చూడండి, మేము దేవుడు పెడితే తింటాం, దేవుడు బ్రతకమంటే బ్రతుకుతాం, దేవుడు చచ్చిపోమంటే చచ్చిపోతాం. ఈ భక్తికి మనం వచ్చావా? బాగా ఆలోచించండి. ఈ భక్తిలోకి మనం వచ్చావా? దేవుడి కోసం ప్రాణాలు పెట్టేంత భక్తిలోనికి మనం వచ్చాము. ఒక్కసారి మీ జీవితాన్ని ఈరోజు దేవుని ఎదుట పెట్టి యథార్థంగా ఆలోచించుకోండి. ఏమంటే దేవుడి పనులకి మన దగ్గర ఉన్న డబ్బులే ఇవ్వమండి. ₹1000 ఖర్చు అవుతుంది దీనికి. పాపం ఒక 4, 5, 10 మంది పిల్లలు పాపం కింద మీద పడి వాళ్ళ డబ్బులు వేసుకుంటారు తప్ప ఏమంటే దేవుడు నమ్మిన పిల్లలందరూ అనే మాది ₹1000, మాది 2000, మాది 5000 అంటే ఎన్ని మీటింగులు జరుగుతాయండి? ఎవరండి? సొంత కార్యక్రమాలు చూడండి ఎలా ఖర్చు పెట్టుకుంటారో.
ఏదైనా జ్వరం వచ్చేసింది, డెంగ్యూ ఫీవర్ వచ్చింది, హాస్పిటల్లో జాయిన్ అయిపోయి 50,000 బిల్లు వేసాడు అనుకోండి, ఏం చేస్తారు? నోరు మూసుకుని కట్టొస్తారు. దేవుడికి మాత్రం మాది రాసుకోండి సీక్రెట్గా, ఎంత 500 రాసుకోండి, ఆదివారం ప్రకటన చేయండి. ఈ 500 ఇచ్చిన అతను మళ్ళీ పేరు చెప్పాలా? పేరు చెప్పలేదు అనుకోండి, అదేదో పెద్ద 5 కోట్లు ఇచ్చినట్టు నా పేరు మిక్స్ అయిపోయింది అంటాడు. మళ్ళీ మీకు విషయం చెప్పనండి, కానుకలు పడతారండి. కానుకలు పట్టేటప్పుడు మీరు ఏ కన్వీనర్ని అడగండి, కానుకల్లో ఏ నోటు ఎక్కువ వచ్చిందని అడగండి. ఏ నోటు ఎక్కువ వస్తుంది? 10 రూపాయల నోటు వస్తుంది. 10 రూపాయల నోటు ఎందుకు ఎక్కువ వచ్చినాయి తెలుసండి? ఎందుకు వచ్చిందో తెలుసా? అసలు సీక్రెట్ చెప్తున్నాను. 10 రూపాయల నోటే ఎందుకు వేసారు ఎక్కువ మంది అంటే, అంతకంటే చిన్న నోటు ఇక లేదు కనుక. ఇప్పుడు మనం వాడుతున్న నోట్లో చిన్న నోటు ఏది చెప్పండి? చలామణిలో ఉన్న చిన్న నోటు 10 రూపాయలు. 5 రూపాయల నోటు చలామణిలో ఉందనుకోండి, దాని నిండా ఏముంటాయి చూసారా? చిన్న చిన్నవి దేవుడికి ఇస్తారా? సృష్టి ఏమో ఆయన కట్టాలా, మీకోసం సృష్టిని నడిపించాలా, మీకోసం అహోరాత్రులు ఆయన కష్టపడాలా, మీరు ఆయనకి ఏమీ ఇవ్వరా, ఇచ్చినా కూడా చిరిగిపోయినవి చిల్లర ఇస్తారా? మీరు దేవుడిని ఎరిగారంటారా? నిజంగా మనం దేవుడిని ఎరిగామా? మనకి దేవుడు అర్థమయ్యాడా? మనకి దేవుడు తెలిసాడా? ఒక వచనం చూపిస్తాను ఇప్పుడు. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం చూద్దాం అందరం. మన గురించి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు చూడండి. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం. దేవుడి విషయంలో మనుషులు ఏం మాట్లాడుతున్నారట? దేవుడిని మేము ఎరుగుదము అని చెప్పుకుందురు, కానీ దేవుణ్ణి ఎరుగుదమని వారు చెప్పుకుందరు కానీ అసహ్యులను. అదేటండి దేవుడు మాకు తెలుసు అన్న వాళ్ళు ఎవరట? అసహ్యులా? అదేటది బైబిల్ అలాగుంది. దేవుడు మాకు తెలుసు అంటున్నారట. దేవుడు మాకు తెలుసు అంటున్నారు, కానీ వాళ్ళు నా దృష్టికి అసహ్యులు. ఎందుకయ్యా ఇలా మాట్లాడుతున్నారంటే దేవుడు చెప్తాడు. ఇప్పుడు కారణం లేకుండా దేవుడు ఇది మాట్లాడండి. ఏమంటాడు చూడండి. అసహ్యులు, అవిధేయులు, ప్రతి సత్కార్యము విషయములో భ్రష్టులయుండి తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టుగా ఉండిపోయారు. మనుషులు ఎలా ఉండిపోయారట? వారి క్రియల వలన. నోటితో ఏం చెప్తున్నారు? దేవుడు మాకు తెలుసు. చేష్టల దగ్గరకు వచ్చేసరికి ఏం చెప్తున్నారు? ఆయన ఎవరో మాకు తెలియదు. మీకు ఇది అర్థం అవుతావు చెప్తాను. ఇప్పుడు మీరు ఎలా చెప్పారు ఈరోజు? ఈరోజు ఎలా చెప్పారు? దేవుడిని ఎంతమంది నమ్మారని సభకు చాలా మంది వస్తారండి. పొద్దున్న కర్రలు పాతడానికి, స్టేజ్ చేయడానికి, వంటలు చేయడానికి ఎవరు వస్తారు? నోటితోనేమో దేవుడిని మేము నమ్మేమని చెప్తున్నారు. దేవుడు పని ఉంది వస్తారంటే ఏమంటున్నారు? మాకు పొలంలో పని ఉంది అంటున్నారు, మాకు ఇంట్లో వంట ఉంది అంటున్నారు, నేను ఇంట్లో ఫ్యాన్ వేసుకుని పడుకోవాలంటున్నారు. ఇప్పుడు దేవుడు మీకు తెలుసా? దేవుడిని ఎరిగారా? దేవుణ్ణి మేము ఎరిగామని నోటుతో చెప్పడం కాదు. దేంతో చెప్పాలి? క్రియలతో. అమ్మో దేవుడు పని చేస్తున్నప్పుడు నేను ఇంట్లో ఎలా ఉంటానండి, నేను పని చేస్తానని ఎంతమంది వస్తున్నారు? నేను దేవుడికి ఇస్తానని ఎంతమంది ఇస్తున్నారు? నిజంగా నువ్వు దేవుడిని నమ్మితే జరుగుతున్నది దైవ కార్యక్రమం కనుక నువ్వు వచ్చి పని చేయాలి కదా. నువ్వు దేవుడి కార్యక్రమానికి సహకారంగా నిలబడాలి కదా. నువ్వు నిజంగా దేవుడిని నమ్మితే కప్పలు దేవుడు చెప్పిన పని చేస్తాయి, జీవులు దేవుడు చెప్పిన పని చేస్తున్నాయి, పక్షులు దేవుడు చెప్పింది చేస్తాయి, చెట్లు దేవుడు చెప్పింది చేస్తాయి. మరి నీకు దేవుడు చెప్పాడు కదా నా పని చేయమని. నీ దేహంతో నువ్వెందుకు రావు, నువ్వెందుకు ఇవ్వవు, నువ్వెందుకు చేయవు, పైపెచ్చేవని చెప్తున్నావు. దేవుడు తెలుసా అంటే నువ్వేమంటున్నావు? దేవుడిని ఎరుగుదామని వారు చెప్పుకుంటున్నారట. నేను నమ్మేశాను, దేవుడు నాకు తెలుసు, యేసుప్రభువు నాకు తెలుసు, బైబిల్ నాకు తెలుసు. నమ్మి ఏం చేసావు నువ్వు? మీకు మాట చెప్పనా? క్రియలు లేని విశ్వాసము మృతము. తెలుసుగా బైబిల్, యాకోబు 2:14. క్రియలు లేని విశ్వాసం ఏమవుతుందట? మృతం. నేను దేవుని నమ్మానని చెప్పి నువ్వు దేవుడి కోసం ఏ పని చేయనప్పుడు నీ విశ్వాసం ఏమవుతుందో తెలుసా? నిలువబడదు దేవుడి ముందు. అబ్రాహాము విశ్వాసులకు తండ్రి. మాటలను బట్ట, క్రియలను బట్ట. కొడుకులు బలిస్తావా అంటే 100 సంవత్సరాల తర్వాత పుట్టిన కొడుకులు బలిస్తావా అంటే ఏం చేశాడు? ఎస్,
నేను రెడీ, ఇచ్చేస్తాను బలి. క్రియతో అయ్యాడు విశ్వాసులకు తండ్రి. నువ్వేమంటున్నావు అంటే మాటలే మాటలే. రెండో పాట పాడతారు, ముగిస్తాను ఇక. ఓ పాట పాడతారు క్రైస్తవులందరూ. ఏ పాట? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. తర్వాత వేలాది నదులంత విస్తార తైలంబు నీకిచ్చిన చాలదు ప్రభువా. ఒక చెల్లి వచ్చి పాట పాడుతుంది ఇలాగే, వేలాది నదులంతా విస్తార తైలంబు నీకిచ్చిన చాలు అని పాడగానే టక్కమని యేసు వచ్చాడు అక్కడికి. అమ్మ ఆపు అన్నాడు. ఏం పాడేవమ్మా అని అడిగాడు. ఏం పాడావు? నాకు ఏమి ఇస్తానన్నావు? వేలాది నదులంతా విస్తార తైలంబు నీకు ఇచ్చిన చాలునా అని పాట పాడాను ప్రభువా అన్నది ఆవిడ. అప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, అంత తైలం అంత నూనె నాకు వద్దమ్మా. ఇదిగో రేపు సభ జరుగుతుంది ఇక్కడ, ఒక 15 కేజీల ఆయిల్ పట్టుకురా అన్నాడు. పట్టుకొస్తుందా? వేలాది నదులంతా ఇస్తానన్నావు కదా నోటితో, అంతొద్దు, నాకు ఎక్కువైపోద్ది. రేపు సభ జరుగుతుంది, భోజనాలకి ఒక టిన్ను కావాలి, 15 కేజీల ఆయిల్ కావాలి, వెళ్ళి ఇంటికి వెళ్ళి పట్టుకురా అన్నది. పట్టుకొస్తుందా? మాటలే ఉందండి, చెప్తాం 100. పనులు పనులు. 1 యోహాను 3:18 రాసుకుని ఇంటికి వెళ్ళిపోండి. రేపు మళ్ళా ఇదే ప్రసంగం ఆలోచిద్దాం. 1 యోహాను 3:18 చదవండి. ఏముంది అక్కడ? యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3:18. చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ దేవుణ్ణి ప్రేమిద్దాం. చూసారా? క్రియలతో దేవుణ్ణి ప్రేమిద్దాం. క్రియలు, పనులు చేసి దేవుణ్ణి ప్రేమిద్దాం. కప్పలు ఏం చేసాయి? మాటలు మాట్లాడాయా? ప్రాణాలు పెట్టాయా? ప్రాణాలు పెట్టాయి. పుట్టమంటే పుట్టాయి, వెళ్ళమంటే వెళ్ళాయి. చెట్లు చూసారా? మనకి కాదు, మేం పని చేస్తాం. ఒలేవ చెట్టు అంటుంది నేను ఒలేవ నూనె ఇస్తాను. అంజూరపు చెట్టు అంటుంది నేను కాయలు కాస్తాను. ద్రాక్ష చెట్టు అంటుంది నేను ద్రాక్ష పళ్ళు ఇస్తాను. మేము దేవుడి కోసం చేస్తాము, పని చేస్తాము, దేవుడి కోసం ఇస్తాము. మీరు ఆయన పిల్లలు కదా, ఆయన గురించి మీరు ఇంకా బాగా తెలిసి ఉండాలి కదా. మీరేంటి ఎలా ఉండిపోయారు? మేము ప్రభువుని నమ్మేసామంటున్నారు. 1 తీతుకు రాసిన పత్రిక చదువుకున్నారు కదా, వారు దేవుణ్ణి ఎరుగుదమని చెప్పుకొందురు, కానీ ప్రతి సత్కార్యము విషయంలో వారు భ్రష్టులయ్యుండి వారి క్రియల వలన ఆయనను ఎరగమన్నట్లుగానే ఉండిపోయారు. నోటితో నమ్మేమని చెప్తున్నారట, పని చేయమంటే మాత్రం ఆయన ఎవరో మాకు తెలియదు అంటున్నారట. మనం దేవుడిని నమ్మిన వాళ్ళమా? ఇంకా అడగనా మిమ్మల్ని, సృష్టి ఎరిగిందా దేవుడిని బాగా, మనం ఎరిగాం? ఇప్పుడు మీరు చెప్పాలి. ఎంతకాలం కప్ప కనపడితే మీరు ఎలా కింద నుంచి చూసారేమో, కప్ప కనపడితే ఏం చేయాలి ఇప్పుడు మనం? నమస్కారం అండి కప్పగారు, ఏం కమిట్మెంట్ అండి బాబు మీకు, మాకు లేదు అది. ఇంకోటి చెప్పనా? ఏమంటే జీవులు మంచి జీవితాన్ని అనుభవిస్తున్నాయా, మనం మంచి జీవితాన్ని అనుభవిస్తున్నాం? చెప్పండి. మంచి జీవితాన్ని మీరు కదండి అనుభవిస్తుంటా, మీరు కదండి బాగా పనిచేయాలి దేవుడి కోసం. అవి ఎంత బాగా పనిచేస్తున్నప్పుడు, అవి ప్రాణాలే ఇచ్చేస్తున్నప్పుడు, ఏమంటే మనం సెమినార్లు సభలో కష్టపడి మన దేహాన్ని ఒక 4 రోజులు 3 రోజులు దేవుడి కోసం పని చేయలేమా? అవి ప్రాణాలు ఇస్తాయా? మీరు పని కూడా చేయరా? రేపు విందురుగాని జీవులు దేవుడి విషయంలో ఎంత గొప్పగా ఎదిగిపోయాయో రేపుడు కూడా మీరు విందురుగాని. వాతావరణాన్ని అనుకూలపరిచిన దేవునికి స్తోత్రం.